సో ఇప్పుడు మనం మైండ్ అండ్ బ్రెయిన్ ఈ రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న అండర్స్టాండింగ్ లేదా ఏది ప్రొసీడ్ చేస్తుంది ఇంకొక దాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న నా అనాలిసిస్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఇది నేను నా మీద టెస్ట్ చేసి మరీ తెలుసుకున్నాను. అది ఏ విషయంలో టెస్ట్ చేసినా కూడా చెప్తా. ఇప్పుడు బ్రెయిన్ అనేది ఫిజికల్ రియాలిటీ, ఇట్స్ విజిబుల్. సో మైండ్ అనేది ఇన్విజిబుల్ రియాలిటీ అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఒక ఫ్లవర్ బ్రెయిన్ అనుకో, దాని ఫ్రాగ్రెన్స్ అన్నది మైండ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ విజిబుల్. అండ్ మైండ్ ఎక్కడుంది? బ్రెయిన్ ఏమో ఇట్ ఈస్ ఇన్ ద హెడ్ కదా. మైండ్ ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్, హోల్ యూనివర్స్. యువర్ మైండ్ ఈజ్ ఎవ్రీవేర్. ఎవ్రీబడీస్ మైండ్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రయాణం కాదు, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇది దీనికి ఎవ్రీవేర్ అన్నది అన్యాచురల్ అన్హెల్తీ మైండ్. ఓన్లీ ఇక్కడే ఉంటుంది మైండ్ అంటే అది హెల్దీ మైండ్ అన్నట్టు. అంటే ఒక యోగిక్ మైండ్ అంటాం కదా, ఒక ఎన్లైటెండ్ మైండ్ ఇక్కడే ఉంటుంది. విషయం అర్థం కాని వైడ్ మైండ్ ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ ఎక్కడన్నా ఉండొచ్చు అనే దానికి ఇంతకుముందు మన ఇద్దరం చర్చించిన అంశం ఉంది కదా. ఎక్కడెక్కడ నా అని ఫిక్స్ అయిందో అక్కడెక్కడ పోయి అక్కడ కూర్చుంటుంది మైండ్. లొకేషన్. ఇప్పుడు మీరు కార్లో వచ్చారనుకో, మీ మైండ్ ఇప్పుడు అక్కడ కూడా ఉంది. మీ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు అనుకో, అక్కడ కూడా ఉంది మీ మైండ్. అమెరికా మొత్తం ఉండదు, వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చుక్కకి ఏమైనా డ్యామేజ్ అయితే ఈ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మైండ్ లేదు బేసికల్లీ. ఇఫ్ దెర్ ఇస్ నో థాట్, దెర్ ఇస్ నో మైండ్. సో మీకున్నవన్నీ థాట్సే. ఇప్పుడు ఇల్లు అనేది, షాప్ అనేది లేదు. వస్తువులు తీసేస్తే షాప్ ఎక్కడిది? ఒక్కొక్క వస్తువు తీసి బయట పడేస్తుంటే షాప్ ఎంటీ అవుతుందా లేదా? షాప్ లేనే లేదు. అట్లా ఆలోచనలే నీ మైండ్. సో ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? బ్రెయిన్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం ఒక అదర్వైజ్ ఇప్పుడు కుక్క మైండ్కి మన మైండ్కి ఉన్న తేడా ఈ గ్రూవ్లో ఉంది. ఇప్పుడు ఇది మన బ్రెయిన్ అనుకో, ఈ బ్రెయిన్ మీద జన్మతః కొన్ని లైన్స్ ఉన్నాయి. ఇది ఎవరన్నా అర్థం చేసుకోవాలంటే మన బాడీ మొత్తం లైన్సే ఉన్నాయి. దీనికి ఏం సైన్స్ అక్కర్లే, లేకపోతే యూట్యూబ్ అక్కర్లే. ఇవి మన చేతుల మీద ఉన్న ఈ గీతలు ఏవైతున్నాయో దాన్ని మనం గ్రూవ్ అన్నాం. ఇది నువ్వు ఏం చేసినా పోదు. ఒకవేళ చెయ్యి మొత్తం చర్మం లేచిపోయినా కూడా గ్రూవ్ అట్లే ఉంటుంది. యూ కెనాట్ క్రియేట్ అనదర్ గ్రూవ్. ఇప్పుడు అట్లనే మన బ్రెయిన్లో కూడా గ్రూవ్స్ ఉన్నాయి బై బర్త్. అట్లాగే కోతి బ్రెయిన్లోనూ గ్రూవ్స్ ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నాయి. చీమ బ్రెయిన్లో ఒకటే గ్రూవ్ ఉంది. తర్వాత ఏనుగు బ్రెయిన్లో కొన్ని గ్రూవ్స్ ఉన్నాయి. తర్వాత ఒక ఇంటెలిజెంట్ ఎనిమల్ ఇంకేదన్నా తీసుకుంటే, ఎగ్జాంపుల్ డాల్ఫిన్, ఇట్ హ్యాస్ మోర్ గ్రూవ్స్ క్లోజ్ టు హ్యూమన్ బ్రెయిన్. ఇప్పుడు పుట్టుకతో వచ్చే ఈ గ్రూవ్ లోపల మైండ్ ఉండదు, జస్ట్ ఎగ్జిస్టెన్షియల్ బ్రెయిన్ ఆపరేటెడ్ మైండ్ ఉంటుంది, కానీ హ్యూమన్ సెల్ఫ్ క్రియేటెడ్ మైండ్ ఉండదు. ఇప్పుడు ఒక గ్రూవ్ అన్నది ఆకలి, ఒక గ్రూవ్ అన్నది నిద్ర, ఇట్లాంటివన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. ఇది ఫిక్స్డ్. అందుకే గ్రూవ్ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక రొటీన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి కొత్త గ్రూవ్ క్రియేట్ చేసుకోదు. ఎందుకు? బ్రెయిన్ని మైండ్ని కలిపి జర్నీ చేస్తే. మనిషి ఒక్కడే మైండ్ని ఎవాల్వ్ చేసుకుంటున్నాడు బై అబ్జర్వేషన్, బై క్వశ్చనింగ్, త్రూ ఎంక్వైరింగ్, జిజ్ఞాస. ఏ ప్రాణికి జిజ్ఞాస ఉండదు. ఇప్పుడు నువ్వు కొత్త టీవీ తెచ్చినా కుక్క పట్టించుకోదు, దానికి జిజ్ఞాస లేదు. అది ఒకటే చూస్తుంది, ఇప్పుడు బిస్కెట్ వేస్తాడా ఏడా, అంతకుమించి దానికి ఏ క్యూరియాసిటీ ఉండదు. అసలు ఓనర్ చచ్చిపోయినా పర్లేదు, బిస్కెట్ ఉంటే చాలు, దానికి అంత క్లారిటీ ఉంటుంది దానికి. ఇప్పుడు మనిషి బికాజ్ ఆఫ్ ఎవాల్వింగ్ సొసైటీ, వాడు పుట్టిన తర్వాత వాడు కళ్ళు ఓపెన్ చేసినప్పుడు వీడి మైండ్లో ఉన్న బ్రెయిన్ ఎగ్జిస్టెన్షియల్ బ్రెయిన్, దానికి ఉన్న మైండ్ ఎగ్జిస్టెన్షియల్, అది వీడి దగ్గరే ఉంటుంది. బికాజ్ ఇతను తనకు కనిపించే రకరకాల విషయాలకి జిజ్ఞాస లేని కారణంగా మైండ్ ఇక్కడే ఉంటుంది. అదే చెప్తున్నా, నీ యొక్క ఇంద్రియాలు ప్రపంచానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు ఏ, పిల్లవాడు బే అండ్ పిల్లవాడు సి,
వీడు పూర్తి అడవిలో పెరిగాడు అనుకో, వీడి మైండ్ వేరే ఉంటుంది. వీడు కనుక హైదరాబాద్లో పెరిగాడు అనుకో, వీడి మైండ్ వేరే ఉంటుంది. వీడు ప్యారిస్లో పెరిగితే పుట్టిన 3 సంవత్సరాల్లో యూ యాక్చువల్లీ సీ మైండ్ ఎవల్యూషన్. బ్రెయిన్ దగ్గరికి వస్తాయి ఇప్పుడు. అంటే బ్రెయిన్ ఎలాగూ ఉంది, అది ఆపరేట్ చేస్తుంది. ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం అంతా బ్రెయిన్ లో నిక్షిప్తం చేసుకుంటది. అక్కడితో ఏ ప్రాబ్లం లేదు. అక్కడితో ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనే దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఏదైనా ఒక థాట్, ఏదైనా ఒక సింగిల్ థాట్ తీసుకోండి. ఇది వచ్చింది, పోయింది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఓలా స్టోర్ చేసుకున్న దాని నుంచి రావచ్చు, లేదా ఇంద్రియాలు చూడడం వల్ల నీ బ్రెయిన్లో అట్లాంటి సిమిలర్ సమాచారం ఉన్నందుకు అది కోరిలేట్ చేసుకొని ఒక థాట్ క్రియేట్ చేయొచ్చు. ఒక చిన్న సంవేదన బ్రెయిన్కి సంబంధం ఉంది. థాట్కి, ప్రతి థాట్ బ్రెయిన్కి సంబంధం ఉంది. కానీ కొన్నిసార్లు బ్రెయిన్ ఎగ్జిస్టెన్షియల్గా థాట్స్ రిలీజ్ చేస్తుంది, కొన్నిసార్లు థాట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ రెండు సైమల్టేనియస్లీ వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే నేనేం ఫిజిసిస్ట్ని కాదు, నన్ను నేను చూసుకొని అతి కష్టం మీద నేను భాషను ఏర్చి కూర్చి చెప్తున్నా. బికాజ్ ఇప్పుడు ఎవడన్నా ఒక డాక్టర్ చూడనుకో ఆ మెచ్యూర్గా అనిపించచ్చు, కానీ ఐ హ్యావ్ సీన్ సమ్ రియాలిటీ ఇన్ మై అండర్స్టాండింగ్. అంటే నేను చాలా విషయం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నావా, సారీ ఒక థాట్ వచ్చింది, వస్తుంది, పోతుంది. బ్రెయిన్ దాన్ని రికార్డ్ చేస్తుంది, కానీ మైండ్లో చాయిస్ లేని కారణంగా ఈ రికార్డ్ చేసింది కొంతకాలానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు 20 ఏళ్ల క్రితం కట్టుకున్న మీ డ్రెస్ కలర్ ఏంది? అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలియదు మీకు. బికాస్ ఆ చాయిస్ అనేది మీరు లేని కారణంగా సమాచారం ఉత్త సమాచారంగానే ఫీడ్ అయింది, దానికి లేబుల్ లేదు. అందుకని సమాచారం కొంతసేపు ఉండి అట్లా ఉండి మీరు కనుక దాన్ని టచ్ చేయకపోతే ఎవాబరేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ బ్రెయిన్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రశ్న ఇస్తా. ఇప్పుడు మీకు పెళ్ళి అయింది కదా, పర్సనల్ క్వశ్చన్. మీ పెళ్లి చీర రంగు ఏంది, లేదా దాని కాస్ట్ ఎంత, ఎక్కడ కొందరు చెప్పండి. ఇప్పుడు తన ఛాయిస్ ఫీడ్ అయింది కాబట్టి ఈ బ్రెయిన్ ఆ సమాచారాన్ని పోనీయకుండా అట్టి పెట్టుకుంది అనమాట. సో నౌ పెళ్లి చీర అన్నది ఛాయిసే. అన్ని చీరలు కావు. సో ఈ ఛాయిస్ ఎట్లా పుట్టింది? సమాజంలో పెళ్లి చీర అనే థాట్ ఉంది కాబట్టి తనకు ఒక పెళ్లి చీర వచ్చింది. కానీ సమాజంలో ఉన్న ఎవ్వరు కట్టుకున్న చీర ఆమె కట్టుకోవడం లేదు. సమాజంలో ఉన్న మిగతా వాళ్ళ ఛాయిస్ని తీసుకోవట్లేదు, కోర్ని మాత్రమే తీసుకుంటుంది. అందరి కారు ఉంది, మనకు కూడా ఉండాలి. కానీ అందరి కార్లు నువ్వేం చెక్ చేయవు. ఓ ఛాయిస్ క్రియేట్ అయింది, ఈ రంగు బాగుంటుంది, ఆ రంగు నీకు భయపడుతూ నచ్చిన రంగు ఏదో వస్తుంది, ఆ రంగు కారుకి అప్లై చేస్తావు. తర్వాత ఏదో సినిమాలో చూసినావు, అటువంటి డిజైన్ని నీ యొక్క కారుకి అప్లై చేస్తావు. అట్లా కొంచెం తక్కువ హైట్, ఎక్కువ హైట్, స్పెషల్ ఇంట్రెస్ట్ లేదా డిజైర్ ఆ చాయిస్ వల్ల అది ఇంప్రింట్ అవుతుంది అంతే. సో చాయిస్ వల్ల ఇప్పుడు ఏదైతే తను ఎగ్జాంపుల్ ఇచ్చిందో చీరది, మాటికి దాన్ని ఉద్దీపనం చేయడం వల్లనే స్టే అవుతుంది, అదర్వైజ్ ఉండదు. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఇఫ్ యూ రిపీట్ ఇట్ రికరెంట్లీ, దెన్ దట్ బికమ్స్ ఏ గ్రూవ్ ఇన్ ద బ్రెయిన్. అది ఫిక్స్డ్ సమాచారం. ఇప్పుడు పెళ్లి రోజు గ్రూవ్ అనమాట. మాటికి తలుచుకుంటున్నారు, బర్త్డే మాటికి తలుచుకుంటున్నారు, భారతదేశం నా మాతృభూమి మాటికి తలుచుకుంటున్నాం. అట్లాగే రమణ మహర్షి గొప్పవాడు, భగవాన్ 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 మాటికి తలుచుకుంటున్నారు. రీసెంట్గా ఎవరో నాకు ఫోన్ చేశారు, నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడినా భగవాన్, మీరు తిన్నారంటే తిన్నాను భగవాన్. నేను అన్న ఎందుకు ఊరికే భగవాన్ అంటున్నాను, తలుచుకుంటున్నా అంటే మీరు రమణ మహర్షి పర్మిషన్ తీసుకున్నారని అడిగాను. సరే అది వదిలేయండి. ఆ తర్వాత తను మాట్లాడుతుంటే ఊరికే సన్నీలు అంటుంది. ఆమె తలుచుకుంటుంది అంటే అరే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, నేను తిడుతున్నా ఏమన్నా అట్లనే సరే కోపాలు వచ్చేస్తాయి జనాలకి. అంటే ఎక్స్పోజ్ చేస్తే ప్రాబ్లం. ఇప్పుడు గ్రూవ్ అనేది ఎట్లా జనరేట్ అయిందో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకున్నా. ఎగ్జాక్ట్లీ సార్, అది పోదింగా. అందుకే నా మనసులో ముద్రించబడ్డ ఆలోచన లేకపోతే ఒక ఇండెలిబుల్ ఇంప్రెషన్ అట్లా నిలిచిపోయింది నాకు. అంటే నౌ జస్ట్ థాట్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ అని దాటేసి బ్రెయిన్కి వెళ్ళి అప్పటికే ఉన్న కొన్ని లక్షల కోట్ల గ్రూవ్స్ లోపల
కొత్త గ్రూవ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికే మనం లర్నింగ్ అని పేరు పెట్టినాం. ఏ ఫర్ యాపిల్ ఒక్కసారి చెప్తే గ్రూవ్ పడదు. చెప్పి రాయించి చెప్పి రాయించి మెల్లగా. ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకో, ఏ ఫర్ యాపిల్ అంటే గీత పడ్డది. 2 days వాడు స్కూల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏ ఫర్ యాపిల్ అంటే పడ్డది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇన్నిసార్లు చెప్పినా గుర్తులేదు నీకని తొడపార్శం పెట్టింది. వాడు ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసుకుంటాడు. బయటికి వెళ్ళి ఏ ఫర్ యాపిల్ గోడ మీద రాసుకుని ఏ ఫర్ యాపిల్. నువ్వు ఎక్కువసార్లు మననం చేస్తే ఇట్ బికమ్స్ గ్రూప్. ఇది నాలో జరిగిన ఒక మార్పుగా నేను చూసిన. ఆఫ్టర్ 2009 ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ గ్రూప్స్. అంతవరకు ఉన్నాయి, అప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ అన్నది గ్రూవే. ఇప్పుడు గ్రూవ్ ఉంది కానీ ఇన్ఫర్మేషన్ తీసేసిన నేను. సో నేను బ్రాహ్మణ్ అన్నది ఉంది. పుట్టుకతో ఉన్నందుకు, అందరు అనుకున్నందుకు, నేను ఒడుగు చేసుకున్నందుకు, జంజం వేసుకున్నందుకు, శ్రాద్ధకర్మలు చేసినందుకు, ఇట్లాంటి పనులన్నీ చేసినందుకు గ్రూవ్ పడ్డది. కానీ దాంట్లో నుంచి సమాచారం నేను తీసేసిన. బికాస్ ఐ స్టాప్ డిస్కసింగ్ ఇట్. ఎప్పుడైతే గ్రూవ్ పడ్డ తర్వాత కూడా నువ్వు ఒక 5 ఏళ్ళు దాన్ని టచ్ చేయలేదు అనుకో, టైం పడుతుంది గుర్తు చేసుకోవడానికి. బికాస్ మెల్లగా సమాచారం ఎవాపరేట్, గుంత ఉంది, సమాచారం ఎవాపరేట్ అవుతుంది. ఆ గుంతలో నిలబెట్టి ఎగ్జాంపుల్ సిడీస్ DVD చూసిండ్రు కదా, DVD రౌండే ఉంటుంది, క్లోజ్గా చూస్తే ఏముంటుంది, లైన్స్ ఉంటాయి మొత్తం. ఈ లైనే గ్రూవ్ అనమాట. పాటలు లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న బ్లేడ్ తీసుకొని చిన్న గీసేయండి, ఇట్లా పాట అయిపోతుంది. అంతవరకు చల్లని రా 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 అని పాడుతుంది. దానికి తెలియదు. బ్రెయిన్ మనం తీసుకునేటటువంటి ఇంద్రియాల ద్వారా వెళ్తున్న ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వచ్చి థాట్ ప్రాసెస్, ఇంతవరకు ఓకే. ఈ మైండ్ అనేది ఆ మనసు మైండ్ అనేటటువంటి తీసుకొచ్చి ఎట్లా డిఫైన్ చేస్తారు? బ్రెయిన్ ఈజ్ ఎనఫ్ అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు ఓన్లీ బ్రెయిన్ ఉంటే మీరు జంతువులా ఉంటారు, అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎట్లా అంతే ఉంటారు, తింటారు, పడుకుంటారు. ఆ గ్రూవ్ లో ఎంత ఉందో అన్ని థాట్సే వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుక్క ఉందనుకో, ఆ కుక్క కొన్ని గ్రూవ్స్ ఉన్నాయి. బొక్క తినాలి అని దాని గ్రూవ్ లో ఫిక్స్ అయ్యి ఉంది ఆల్రెడీ. దాని ఫుడ్, దాని టేస్ట్, దాని స్మెల్, దాని ఎబిలిటీస్, స్మెల్ ని గుర్తుపట్టడము, ఏదన్నా వేగంగా పోతే పరిగెత్తడం, అది నేర్చుకోలే. సో గ్రూవ్ ఉందంటే యూ డోంట్ హ్యావ్ టు లెర్న్, ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్. ఆ గ్రూవ్కి ప్రవోక్ చేసే అంశం ఇంద్రియాలకు కనిపించినప్పుడు థాట్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కుక్క ఉంది, ఆ కుక్క ఇట్లా ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఒక బొక్క కనిపించింది ఇట్లా. ఈ గ్రూవ్ ఈ ఇంద్రియాలతో చూసింది, ఇది చూడగానే సమాచారం ఇక్కడ పోయింది. వెంటనే కుక్క లేచి బొక్క దగ్గరికి వెళ్తుంది. సో ఆలోచన జనరేట్ అయింది బొక్క దగ్గరికి పోవడానికి మాత్రమే. అసలు ఆ బొక్క ఎలా వచ్చింది నేను అన్వేషించాలనుకుంటున్నా. ఇది మనిషి. అందుకని నేనేమంటున్నానంటే మీరు చెప్పిన ప్రకారంగా మన బ్రెయిన్ ఈజ్ ఎవాల్వ్డ్ బ్రెయిన్, హ్యూమన్ బీయింగ్ సంబంధించిన మిలియన్స్ ఆఫ్ సెల్స్ అవన్నీ కూడా సైంటిస్ట్, న్యూరో సైంటిస్ట్ చెప్తున్నారు. కాబట్టి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని థాట్ ప్రాసెస్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి, మీకు వచ్చి ఏ థాట్ అయినా కానీ సెన్సెస్ తో, సెన్సరీ ఇన్పుట్ తో సంబంధం లేకుండా థాట్స్ లేవు. సో ఇక్కడ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక ఎనఫ్ ఆర్గానిజం గా కనిపిస్తున్నప్పుడు ఈ మైండ్ అనే దాన్ని మీరు తీసుకొచ్చినప్పుడు ఆ మైండ్ మీరు ఎట్లా నిరూపిస్తారు, ఉన్నట్టుగా ఎట్లా నిరూపిస్తాం? ఎందుకంటే అది చెప్పండి. ఇప్పుడు మీకు ఆలోచన వచ్చింది కదా, ఇప్పుడు ప్రశ్నించడం అనేది మీరు క్రియేట్ చేసుకున్న ఒక గ్రూవ్. మీకు భయపడితే లేదు, అది బ్రెయిన్ లో ఉంది కదా, లేదు. ఎగ్జిస్టెన్స్ లో ప్రశ్న లేదే లేదు, ఎగ్జిస్టెన్స్ లో ఎంక్వైరీ లేదు, ఎగ్జిస్టెన్స్ లో సర్చింగ్ లేదు. గ్రూప్ బేస్డ్ సర్చింగ్ ఉంటుంది. కుక్క బొక్క కోసం ఎత్తుంది కానీ ఆత్మజ్ఞానం కోసం ఎత్తుకదు. అది దాని స్మెల్ అంతే. అదే చెప్తున్నా. ఇప్పుడు అందుకని మన ఇంద్రియాలని ఒకవేళ నువ్వు భూటాన్లో పుట్టావనుకో, నువ్వే ఇప్పుడు అందరు పొద్దున్న లేదు జస్ట్ ప్రశాంతంగా ధ్యానం ఇట్లా కూర్చున్నారు అనుకో, ఆఫ్టర్ 5 years నువ్వు కూడా కూర్చుంటావు. యూ డోంట్ గెట్ ద డౌట్, అంటే దీనికి బియాండ్ ఏముందన్న ప్రశ్ననే రానప్పుడు యూ ఫాలో దట్ గ్రూవ్ అంతే. అట్లా కాకుండా హఠాత్తుగా ఒకడు ర్యాక్ అండ్ రోల్ డ్యాన్స్ చేస్తుంది కనిపించింది అదే ఒక వ్యక్తికి, అదే భూటాన్లో. ఇప్పుడు వాడికి డ్యుయాలిటీ ఎంటర్ అయింది, ఇదొక జీవన విధానం అదేంది అన్న చోట గ్రూవ్కి స్టార్ట్ అవుతుంది. కొత్త ఇన్ఫర్మేషన్ నువ్వు నీ బ్రెయిన్లో ఫీడ్ చేయడం స్టార్ట్ అవుతుంది.
అది ఓన్లీ డ్యాన్స్ అంటే అది మనకు అక్కర్లేదు, మన సాంప్రదాయం కాదన్నవా, గ్రూవ్ ఎస్టాబ్లిష్ కాదు. అట్ట కాకుండా ఒకడు ఉండి అది నేను పర్సూ చేయాలనుకుంటున్నా అని వాడితో పోయి వాడిని మాటికి ఎంటబడుతున్న కొద్దీ నీ బ్రెయిన్ మీద గీత పడతా ఉంటుంది. గీత అంటే ఏం లేదు, గీసిన చోటనే 100 సార్లు గీసినాం అనుకో మెల్లగా గుంత పడుతుంది. థాట్ బ్రెయిన్ లోంచి ఎవాల్వ్ అవుతుందా, ఎమినేట్ అవుతుందా? రెండు అంటే థాట్ ద్వారా బ్రెయిన్ కి సమాచారం ఫీడ్ అవుతుంటది. థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియాల వల్ల కదా. అవును, చూడకుండా థాట్ రాదు. అవును కదా. అంటే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావు అనుకో, నీకు వచ్చే థాట్స్ బ్రెయిన్ నుంచి వచ్చినట్టు. చూడడం వల్ల చూసినాం అనుకో, బయట నుంచి థాట్ జనరేట్ బ్రెయిన్ కి వెళ్తుంది. ఒకటి తెలిసి, రెండోది ఇప్పటికప్పుడు చూస్తున్నాము, న్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. ఇది ఒకటి ఇంతవరకు తెలుసు, అంతే, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే. ఈ మైండ్ అనే ఎంటిటీని మీరు తీసుకొచ్చినప్పుడు అసలు అది అక్కడే మిమ్మల్ని ఎక్కువ నేను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నానంటే, మనం రెగ్యులర్ గా చాలా ఫ్రీగా వాడతాం మనస్సు. అసలు మనసు మీద 1000 రకాల ఏమి లేదు సార్, ఇందులో కాంప్లెక్సిటీ ఏమి లేదు. ఇంతకుముందు షాప్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, దెర్ ఇస్ నో షాప్ ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాప్. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను షాప్ లో నూనె బాటిల్స్ అన్ని బయట పెట్టాను, షాప్ ఖాళీ చేస్తున్నారా అని అడిగారు. అసలు షాపే లేదు బేసికల్లీ. అట్ట కాకుండా ఏదైనా ఒక హోటల్ ఉందనుకో, అన్ని పదార్థాలు ఉన్నాయి, ఈ సో ఏది మన కొబ్బరితో చేసిన స్వీట్ మా స్పెషల్ అన్నాడు, దట్స్ గ్రూ. మిగతావన్నీ వచ్చిపోయే ఆలోచనలు, ఒకటి నిలబడిపోయిన ఆలోచన. సో నిలబడిపోయిన ఆలోచనకి నువ్వే సృష్టికర్త. ఇప్పుడు రాముడిని ఆరాధిస్తున్నా, మీ నాన్నని చూసినావు, ఎందుకు అజర్బైజాన్లో రాముడిని ఆరాధించరు? బికాజ్ వాడికి ఆ సమాచారం రావడమే లేదు. కాబట్టి మన సమాచారం ఏదైనా కానీ ఇంద్రియాల నుంచి వెళ్తుంది, చదవడం ద్వారా, అంతే, టచ్ చేయడం ద్వారా వెళ్ళిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ లో ఉంది. బ్రెయిన్ స్టోరేజ్ అయిన దాన్ని థాట్ ప్రాసెస్ గా మళ్ళీ మారుతుంది. సో ఇది నడుస్తుంది కదా. మళ్ళీ నేను వెళ్ళి అక్కడే నేను చెప్పింది కొత్తగా ఈ మైండ్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? అసలు మైండ్ అనేది ఎంటిటీ కాదు, షాప్ ఎగ్జాంపుల్, షాప్ లేదు, షాప్ లేదు అంటే మైండ్ లేదని. వస్తువులు తీసేస్తే షాపే లేదు, ఆలోచనలు లేకపోతే మైండ్ లేదు. ఇఫ్ దెర్ ఇస్, ఇప్పుడు ఒక్క ఆలోచన ఉన్నా యూ హ్యావ్ ఎ మైండ్, ఒక్క 100 ఆలోచనలు ఉన్నా యూ హ్యావ్ ఎ మైండ్. మంచి ఆలోచనలు అంటే యూ హ్యావ్ గుడ్ మైండ్, లేదా యూ హ్యావ్ ఎ బ్యాడ్ మైండ్. ఇవి ఎట్లా డిఫైన్ అవుతుంది? వాడు బ్యాడ్ పర్సన్, వాడు ఎవరినో పొడిచాడు, వాడు గుడ్ పర్సన్, 100 మందికి అన్నదానం చేశాడు. రెండూ చేష్టలే, కానీ ఇవి ప్రకృతిలో లేనివంటున్నా. ప్రకృతిలో అన్నదానము లేదు, మర్డర్ లేదు. ఇవి గ్రూవ్స్ అన్నట్టు. అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందని మాటికి అనుకొని రాకి నువ్వు డబ్బులు జమ చేసుకొని ఒక సత్రానికి పోయి చేస్తే మంచిగా ఉంటుంది, నాకు ఆత్మసంతృప్తి అని చెప్పి నవ్ యూ హ్యావ్ క్రియేటెడ్ గ్రూవ్. చేసిన తర్వాత ఒక్కసారి చేసినావు, జీవితంలో చేయలేదనుకో వెళ్ళిపోతుంది. అప్పట్లో అన్నదానం 2020 గుర్తులేదు, చేసిన ఒకసారి. అట్లా కాకుండా ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నాం అనుకో, డేట్తో సహా గుర్తుంటుంది. 2025 శుక్రవారం నాకు గుర్తు, ఆ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎవ్రీ ఫ్రైడే వీఆర్ డూయింగ్ ఇట్, ఇది 15th ఫ్రైడే, ఇట్లా చెప్తాం. ఇంకా అంటే గురువులోకి సమాచారం వెళ్ళింది. ఇప్పుడు ఆ వ్యక్తి హఠాత్తుగా బెడ్రిడన్ అయ్యిండు, ఇప్పుడు దాన్ని మళ్ళీ ఉద్దీపన చేయట్లేదు, స్టిమ్యులేట్ చేయట్లేదు, మళ్ళీ సమాచారం మెల్లగా ఎవాపరేట్ అవుతుంది. అందుకే ఒక మాట చెప్తారు, ఏ వ్యక్తి అయినా నీకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంటే, ఇప్పుడు నిన్నే అడుగుతున్నా, చిన్నప్పుడైతే నువ్వు స్కూల్లో చదువుకున్నావు కదా, 3rd 4th, మీ క్లాస్మేట్స్ పేరు చెప్పు. మొత్తం చెప్పాలి, అందరి పేర్లు చెప్పలేను. ద రీజన్ వై, అప్పుడు అందరి పేర్లు పిలిచింటావు నువ్వు, కానీ ఛాయిస్గా మార్చుకోలేదు అన్నట్టు. అంటే మాటికి పిలిస్తే అది గ్రూవ్ అవుతుంది. అందుకే మన స్కూలింగ్ సిస్టంలో కానీ స్పిరిచువాలిటీలో కానీ జపం వచ్చింది. రాముడిని నీ హృదయంలో కాదు, నీ మనసులో, నీ బ్రెయిన్లో ఇంకా కరెక్ట్ చెప్పాలంటే గురువు ఏర్పాటు చేయాలంటే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. ఒక్కసారంటే ఎవాపరేట్ అవుతుంది. డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ 108 times. ఒక సర్కిల్ అయిపోయింది, ఒక ఆవృతం అయిపోయింది, 2nd ఆవృతం, 3rd ఆవృతం, 21 ఆవృతాలు అయినాయి. ఇప్పుడు మామూలుగా మాట్లాడిన ఒక చిన్న సినిమాలో జోక్ ఉంది విశ్వనాథ్ గారిది. ఆమె 1,00,000 ఒత్తుల వ్రతం చేస్తుంది, ఇది 1,00,000 పూల వ్రతం. తర్వాత హస్బెండ్ అడుగుతాడు అనమాట, అన్నం పెట్టమంటే పప్పు తీసి ఇట్లా వేస్తుంది. గ్రూవ్ ఇట్లా, గ్రూవ్ అంటే హ్యాబిచువల్. ఇప్పుడు అయితే ఆలోచనల సమాహారం అంతా కలిపి మనసు అన్నాను 100%.
కానీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ బ్రెయిన్లో ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈరోజు బ్రెయిన్ ఫ్రెష్గా సమాచారం రికార్డ్ చేసుకుంటుంది. ఇప్పుడే ఒక ఫ్రెండ్ కలిసాడు, ఆటో వచ్చాడు, నీకు వద్దన్నా నేను ఇస్తాను సార్ డబ్బులు ఎప్పుడు అన్నాడు. ఇట్స్ ఆల్ రికార్డ్ ఇన్ ద బ్రెయిన్ త్రూ థాటే. కానీ నువ్వు దాన్ని మాటికి చెప్పని కారణంగా 3-4 రోజులకి వెళ్ళిపోతుంది. 4 days క్రితం ఎవరో ఇచ్చారు నాకు, వెళ్ళిపోతుంది సమాచారం. ఆఫ్టర్ 1 year అది అవును కదా, ఆఫ్టర్ 5 years గుర్తులేదు ఎప్పుడు. ఎందుకంటే అంతకంటే బోల్డ్ అని సమాచారం వచ్చేసింది, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాన్షియస్ మైండ్ లో ఉండట్లేదు, కాన్షియస్ బ్రెయిన్ లో ఉండట్లేదు. అసలు బ్రెయిన్ లో ఉన్నట్టుగా మొత్తం అసలు మీరు ఏదైతే నీ బ్రెయిన్ లో ఏముండదు. బ్రెయిన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. బ్రెయిన్ కొంత సమాచారాన్ని పెట్టుకుంటుంది, పంపించేస్తుంది. నువ్వు ఎక్కువసేపు ఉద్దీపన చేస్తే మెల్లగా గ్రూవ్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూవ్లో ఆ సమాచారం నిక్షిప్తం చేసి ఉంచుకుంటుంది, దాన్ని సరి చేసుకుంటుంది. గ్రూవ్ క్రియేట్ అయిన తర్వాత యూ కరెక్ట్ ఇట్ ఆల్సో. గ్రూవ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నువ్వే చేరుస్తున్నావు ఎవ్రీడే. ఇప్పుడు బయట నేను రాగాల పేర్లు చెప్తా. అంటే థాట్స్ ఎలా అరేంజ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ నుంచి థాట్ అరేంజ్ అవుతుంది. థాట్స్ మన మైండ్కి సింథసిస్ చేసే అలవాటు ఉంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఒక ఎనిమల్ ఒక ఆకు తింటుంది, ఆ తర్వాత పోయి ఒక కాయ తింటుంది. ఈ రెండింటిని ఆకులో కాయని పెట్టుకొని తిందామని దానికి థాట్ రాదు. అంటే దెర్ ఈస్ నో సింథసిస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆకుని ఆకుగా తింటుంది, కాయని కాయగా తింటుంది. ఆకు టేస్టే కాయ. కానీ మనిషికి మొట్టమొదటి ఆలోచన వచ్చింది, ఆకు పసరు నూరి ఈ కాయలో పెట్టుకుని. సింథసిస్ బ్రెయిన్కు మైండ్కు ఒక లక్షణం అది. సింథసిస్ కూడా నీకు సమాజం నుంచే వచ్చింది. నీ చుట్టుపక్కల వాళ్ళే ఎవరో మడత పెట్టి తింటున్నారు, చిన్నపిల్లలు కూడా మడత పెట్టి తింటారు. అంతెందుకు, కొంచెం మనిషి కంటే అడ్వాన్స్ కొంచెం అటువంటి సిమిలర్ బ్రెయిన్ ఉన్న కోతి నువ్వు పండు కడుక్కొని తింటే అది కూడా కడుక్కొని తింటుంది కొంతకాలానికి. అది ఎందుకు కడుగుతున్నావో నీకు తెలుసు, అది జస్ట్ ఇమిటేట్ చేస్తుంది కానీ దానికి తెలియదు. బికాస్ దాన్ని మనం చేసే పని బట్ థాట్ అనేది లోపల అరైజ్ అవుతుంది కదా. మనం అరైజ్ అవ్వడానికి నీ యొక్క ఇంద్రియాలే. అదే చెప్తున్నా ఇప్పుడు లాస్ట్, అదే చెప్తున్నా. అక్కడికి వస్తా, అక్కడే ఉండు, ముందుకెళ్ళకు. ఇప్పుడు ఇది నీవు, ఇది నీవే, ఇది క్లోజ్డ్ ఐస్ యూ. ఈ పెన్ సార్, ఆ బ్లూ కలర్ పెన్లన్నీ ఇయ్యండి. పడుతుంది, అది గట్టిగా పట్టుకుంటుంది అది. వెరీ గుడ్. ఇప్పుడు ఇది క్లోజ్డ్ ఐస్, ఇది ఓపెన్ ఐస్ నీవే. క్లోజ్డ్ ఐస్ ఉన్నప్పుడు నీ బ్రెయిన్లో ఉన్న వాటిని మాత్రమే నువ్వు థాట్స్కి ఎంజాయ్ చేస్తావు. థాట్ ఎలా వస్తుంది? దాని నేచర్ అది. థాట్ లేదు బేసికల్గా. బ్రెయిన్లో సమాచారం ఉంది, అక్కడక్కడ నువ్వు ఏదైనా ఆలోచిస్తే బ్రెయిన్ నీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇది ఇన్వాలంటరీగా జరుగుతుంది. ఇప్పుడు ఇది తెలుసుకోవద్దంట నేను. ఇప్పుడు అన్ని తెలుసుకొని ఏం చేస్తాం, కొన్ని ఎగ్జిస్టెన్షియల్ జరుగుతాయి. ఇప్పుడు ఇట్లా పురుగు రాగానే కన్ను మూసుకుంటుంది, ఎందుకు మూసుకుంటుంది, అది ఇన్వాలంటరీగా జరిగిపోతాయి. మనం వెళ్ళే స్టేట్ ఇదే కదా ఫైనల్లీ. అంటే ఇలా ఎరైజ్ కాకుండా అస్సలు కాదు. అసలు దీనికి మన చర్చకి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. థాట్లెస్ స్టేట్ అది సంబంధమే లేదు. థాట్లెస్ స్టేట్ అనేది మళ్ళీ లాస్ట్లో ఒక 2 మాటలు చెప్పి, థాట్లెస్ స్టేట్ లేదు. ఎప్పటికీ థాట్స్ అరైజ్ అవుతానే ఉంటాయి. నీ స్వభావం, నువ్వు ఇంద్రియాలు ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నావు, ఒక 10 hours మూసుకొని ఉన్నావు అనుకో, ఓన్లీ నీ బ్రెయినే నీకు దోస్తుంటుంది అంతే. ఒకవేళ నువ్వు 1 hour మూసుకుంటే జస్ట్ నీ బ్రెయిన్లో ఉన్న సమాచారం తప్ప నీకేం తెలియదు. అట్లా కాకుండా మొట్టమొదటిసారి కళ్ళు తెరిచావు, ఇప్పుడు కొత్తగా ఏదో ఒక ఫ్లవర్ కనిపించింది. ఈ ఫ్లవర్ని చూడగానే బ్రెయిన్లో ఆ ఫ్లవర్ కూడా పోయి ఫీడ్ అయింది. దానికి రంగు, రూపు ఇదంతా నీవు భాష నేర్చుకున్నావు కాబట్టి. ఒకవేళ భాష లేదనుకో, ఇమేజ్గా ఫీడ్ అవుతుంది. భాష ఉంటే ఇది సుగంధ పుష్పము, ఇది ఒక ఆ జాతి ఈ జాతి ఏదో చెప్తుంది అట్లా. ఇప్పుడు ఈ ఫ్లవర్ వెళ్ళిపోయింది, కళ్ళు మూసుకున్నావు, నువ్వు మళ్ళీ జీవితంలో ఆ ఫ్లవర్ని తలుచుకోలేదు, ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. బ్రెయిన్ అగైన్ ఎంప్టీ. సో బ్రెయిన్ అనేది ఎనీ ఫిజికల్ రియాలిటీ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేయలేదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఉదాహరణకు అవధానులు ఉన్నారు, అసాధారణ ధారణ ఉంటుంది, వాళ్ళు ఎట్లా హోల్డ్ చేయగలుగుతున్నారంటే నిరంతరం ఉద్దీపన చేయడమే. సుత్తి తీసుకుని ఒక్కసారి నెత్తికి కొట్టు, మొత్తం పోతుంది. ఎందుకు పోయింది అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయితే నీకు థాట్స్ రావు, ఆ థాట్స్లో కూడా డ్యామేజ్డ్ వర్షన్సే వస్తాయి. యూ హాయ్ హాయ్ మైత్రిలో వచ్చిందా? ఒకసారి వచ్చి హాయ్ చెప్పమను.
ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు కనిపోయిందో నాకు తెలియదు, బట్ ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సరిగ్గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ పేరు ఎందుకు గుర్తుంటుంది? బికాజ్ ఆఫ్ రిపిటేషన్ మాత్రమే. ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఒక్కసారి అనుకుంటే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. అది నవాబ్ మాలిక్, అది అట్లా. ఒక 100 సార్లు అనుకున్నాం అనుకో, సార్ 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 అంటే యూఆర్ రిపీటింగ్ ద ఇన్ఫర్మేషన్ అంతే. అది జ్ఞానము కాదు. దాన్ని చూసి నువ్వు జ్ఞానం అనుకోవడానికి వీల్లేదు. అది ఓన్లీ మైండ్ అంతే. ఊరికి అందరూ హాయ్ చెప్తామని పిలిచి ఇప్పుడు లాస్ట్ స్పిరిచువాలిటీకి ఈ అండర్స్టాండింగ్కి ఏ సంబంధం లేదు. నా పర్సనల్ పిచ్ అంతే ఇది. నా ఊరికే భయంకరమైన టైం ఉండి నేనేదో ఊరికే నాకెందుకు ఒకటి గుర్తుంటుంది, నేను ఎందుకు మర్చిపోతున్నా అంటే మతిమరుపు అన్నది పాపమా శాపమా ఇది వరమా ఇట్లాంటి ఒక ఆలోచనలతో నేను ఊరికే ఎంక్వైరీ చేసి నేను కంక్లూజన్కి వచ్చిన. ఇప్పుడు వైలిన్ ఉంది. వైలిన్ అనేది నా బ్రెయిన్లో క్రియేట్ చేసుకున్న కొత్త గ్రూవ్ అంతే. ఇదేంది, మీరు ఇప్పుడే వైలిన్ ఇస్తా ఏదైనా వాయించు, గ్రూవ్ క్రియేట్ కాదు. నువ్వు క్లాస్లో జాయిన్ అయ్యేదికి దానికి రీజనే గ్రూవ్ క్రియేట్ చేసుకోవడానికి. ఉద్దీపన ఒక్కటే మార్గం. ఎన్నిసార్లు ఉద్దీపన చేస్తే అంత గుర్తుంటుంది. ఇప్పుడు అవధానులు అందరూ వాళ్ళు పాపం చాలా చదువుతారు, అమరం చదువుతారు, చదివిన పద్యాలు చదువుతారు, రకరకాల పదాల అర్థాలు తెలుసుకుంటారు, ఊరికి కూర్చొని భగవత్ శ్లోకాలని చెప్పేస్తారు. అంటే నిరంతరం మైండ్ని ఉద్దీపన చేస్తుండాలి. అప్పుడే ఆసువుగా వాళ్ళు చెప్పగలరు ఏదైనా. ఇఫ్ యూ జస్ట్ ఇంటరప్ట్ దెమ్ పోవచ్చు. ఒకసారి బాగా ఉద్దీపన చేసి బ్రెయిన్లో నిజంగా గ్రూవ్ పడ్డదనుకో, నువ్వు కలలో కూడా చదివేస్తావు. నీకు సంబంధం లేదు ఇంక అది. ఎందుకంటే ఆ బ్రెయిన్లో మొత్తం సమాచారం ఎంత బాగా ఫీడ్ అయిందంటే ఇట్ జస్ట్ రిపీట్స్ న్యాచురల్లీ. దానికి అర్థం తెలుసుకోవడం, అది అనుభవించడం సంబంధం లేదు. ఈ అనుభవించడం అనేది బ్రెయిన్ కింద బాడీలో ఉంది రహస్యం అంతా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ధ్యానం చేస్తుంది అందరూ, ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు, బాడీని కదలకుండా పెడుతున్నారు చెప్పు? అంటే డోంట్ టచ్, డోంట్ ఇంటర్ఫియర్, డోంట్ లుక్, డోంట్ లిజన్, డోంట్ టేస్ట్. తద్వారా ఫస్ట్ టైం యూ సీ యువర్ థాట్స్. ఇక్కడి నుంచి థాట్స్ లోపలికి పోవడం బంద్ అయితే లోపల ఉన్న థాట్స్ ఫస్ట్ టైం కనిపిస్తాయి. మెడిటేషన్ అంటే థాట్స్ కూడా వదిలేయడం. నువ్వు వదిలేయలేవు, ఎందుకంటే అది కూడా థాటే. అది కూడా థాటే. థాటే రా, అది కూడా థాటే. అది కూడా ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వన్న థాట్లెస్ స్టేట్కి వస్తా, ఎందుకంటే టూ మచ్ కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు ఇది నీ మైండ్, ఇవన్నీ నీ థాట్స్. ఓకే, ఇప్పుడు ఇది నా ఇల్లు, ఇవన్నీ ఆబ్జెక్ట్స్, రెండు ఒకటే. ఇక్కడ ఉంది, ఇదేంది ఫోన్, ఇదే థాట్ అయి ఉందా లేదా? ఇది ఫ్రిడ్జ్, ఇదే థాట్ అయి ఉందా లేదా? నా ఫ్రిడ్జ్ నీకు థాట్ అయి లేదు, నీ ఫ్రిడ్జే నీకు థాట్ అయి ఉంది. నా ఫ్రిడ్జ్ ఏ థాట్ అయితే, ఏ ఆబ్జెక్ట్ అయితే నీకు థాట్ అయిందో అదే నేను బాధ పెడుతుంది. ఫ్రిడ్జ్ చెడిపోతే బాధ అయితే లేదు, నీ ఫ్రిడ్జ్ చెడిపోతే బాధ అవుతుంది. మనిషి చచ్చిపోతే ఎవరికి ఎందుకు బాధ అవుతుంది? నా వ్యక్తి చచ్చిపోతే బాధ అవుతుంది. మనం అప్పిచ్చుడు చచ్చిపోతే ఇంకా బాధ అవుతుంది. అంటే డబుల్ డ్యామేజ్. సో ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు థాట్లెస్ స్టేట్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఇదే ఇంటిలోకి నేనున్నాను, మీరు కూడా వచ్చారు. ఇప్పుడు ఎవరైతే నేను ఈ వ్యక్తి ఉన్నాడో, క్రియేట్ చేసిన వ్యక్తి, ఇతను ప్రతిదానికి నాని తగిలించుండా లేదా? ఇదైతే క్లియర్ కదా, మీ అందరికి అనుభవం ఇది. ఎవ్రీబడి ప్రతిదానికి నా తగిలించబడి ఉంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు రెండో వ్యక్తి వచ్చాడు, అతను కూడా ఆ వస్తువుల మధ్యనే ఉన్నాడు, కానీ నా తగిలించని కారణంగా ఆ వస్తువుల సంబంధంలో అతను స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు. అది థాట్లెస్ స్టేట్. అంటే నా పడిపోతే యూ ఎక్స్పీరియన్స్ రియల్ థాట్లెస్నెస్. ఇక్కడ నువ్వు సాధన లేదు. అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నా కూడా నేను థింక్ చేయను కదా. ఇప్పుడు నా టీవీ ఉంది, నా ఫ్రిడ్జ్ ఉందని థింక్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు వేరే వాడు నీ లైఫ్లో ఉన్నడా నా అనేది సర్వైవ్ అయితేనే ఉంటుంది. అసలు భూమి మీద సమస్త మానవ చచ్చిపోయింది అనుకో, అసలు నీకు టీవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అసలు చూసేవాడు లేకపోతే, అంటే నిన్ను చూసేవాడు, ఇది ఎప్పుడు కొన్నామని అడిగేవాడు మాయమైపోతే, అసలు నా అన్న వస్తువు అన్న థాట్ కూడా పోతుంది. బికాస్ నా అనేది కూడా రిపిటేషన్లోనే సర్వైవ్ అవుతుంది, లేకపోతే సర్వైవ్ కాదు.
ఇది ఆశ్చర్యానికి ఆశ్చర్యం. ఇది ఈగో సర్వైవ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిపిటేషన్. ఇప్పుడు నా దేశం నా దేశం నా దేశం, దట్ బికమ్స్ దేశభక్తి. తప్పట్లేను, రిపిటేషన్లో ఏదో బలం ఉంది. ప్రకృతిలో రిపిటేషన్ లేదు, మనిషి ఒక్కడే కనుక్కున్నాడు రిపిటేషన్ని. ఇప్పుడు వేద పాఠశాలకు పోతే వాళ్ళకి అర్థాలు తెలుసా పాడా, ఓం గణానాం త్వాం గణాది అని సార్ చెప్తుంటే చదువుతారు, అప్ప చెప్తారు, వెళ్ళవేస్తారు. తర్వాత మొత్తం కలిపి ఎల్లుండి పాఠం ఉందంటే పాఠం అప్ప చెప్తారు, రాత్రి చదువుతూ ఉంటారు, గణానాం త్వాం చదువుతారు. అదేమిటి, దాని అర్థం ఏమిటి, ఇది తెలుసుకోవడం వల్ల నాకేమిటి, ఇదంతా దేనికోసం? ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు బతుకుతావురా, డబ్బులు వస్తే పూజలు చేసుకోవచ్చు అని చెప్తే చేస్తున్నాడు వాడు. మూలం తెలుసుకోవడానికి చేయడమే లేదు కదా. మూలం తెలుసుకోవడానికి చేసినప్పుడు నీ చెత్తంతా పోతుంది. అవసరాల కోసం లేకపోతే నీవు తాత్కాలిక ఆనందాల కోసం చేసినప్పుడు యూ హ్యావ్ టు గెట్ స్టక్ ఇన్ ద ఇన్ఫర్మేషన్. సో మైండ్ ఉండని, తద్వారా ఆలోచనలు ఉండని, వాటితో తాదాత్మ్యత అంటే ఐడెంటిఫికేషన్ లేని స్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వస్తువులతో నీకు ఏ ఐడెంటిఫికేషన్ లేదు. అది నీ స్వభావం. ఏది నాదనుకోకుండా ఉండడమే నీవు బేసికల్గా. చూడు ఎన్ని దేశాలు ఉన్నాయి, నీవి కాదనుకుంటున్నావు. సూర్యచంద్రులు నావి కాదనుకుంటున్నావు, నదులు నావి కాదనుకుంటున్నావు. జస్ట్ నువ్వు డబ్బులతో కొనుక్కొని నావి అనుకుని ఎందుకు ఇరుక్కపోతున్నావు? ఈ నా అన్న వాటిని ఒక చిన్న పుస్తకంలో చదివా. ఇప్పుడు అడుగుతాడు, ఎంతో సాధన చేసి చివరికి ఎన్లైట్నే అయ్యావు కదా, అసలు ఎట్లా అయ్యావంటే ఇదే కాంటెక్స్ట్ చెప్పి లాస్ట్ ఒక మాట అంటాడు, నావనుకున్న కొన్ని నావి కాని అనంతం. మొట్టమొదటిసారి చూస్తుంది. ఈ నావి కూడా అనంతంలో కలిపేసింది. అంతే. అన్నిటినీ అప్పుడు వాడుకుంటున్నా, ఇప్పుడు వాడుకుంటున్నా. ఒకప్పుడు నాది కాబట్టి వాడుకున్నా, ఇప్పుడు అవసరం కాబట్టి వాడుకుంటున్నా. నాది కాదు ఇది. ఇది నేను తెలుసుకున్నా రూఢిగా చెప్పాడు. ఇప్పుడు ఇది రుజువు చేయలేని అవగాహన. నేనే చెప్తున్నా, ఈ ఫోన్ నాదే, కానీ ఫోన్ పోయినా నేను బాధపడను. ఈ అవగాహన ఎట్లా ఇస్తాం? ఇవ్వలేము. నీవే నీకు నచ్చిన ఒక వస్తువు పోతే వెతుకులాడు, చెడిపోతే రిపేర్ చేయించి, కానీ బాధపడనే పడదు. ఒక్కసారి ఈ స్పృహతో నువ్వు ఒక వస్తువుని అర్థం చేసుకున్నావు అనుకో, అన్నిటికీ అది అప్లై చేయడం నిమిషం పని. నెక్స్ట్ నువ్వు బండి పోయింది, నిన్న టైసన్ చెప్పురా ఏమైందో, ఈవెంట్లా బ్యాగు పోయిందని మొత్తం వెతుకుతున్నా చుట్టూ. అంటే వాళ్ళ లోపల ఒక ఆందోళన చూసిన నేను బాధ అందరూ నవ్వుతున్నావు. ఆ బ్యాగ్ పోతే కలాస్ అంటే మాకు ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. సో బ్యాగ్ పోతే ఆందోళన పడితే నువ్వు సరిగ్గా వెతకలేవు కూడా. అందుకని నీ ఆనందానికి ఆ బ్యాగ్కి లింక్ పెట్టనే వద్దు. ఇదే అవగాహన. అంటే ఇట్లా నాది అని తీసేస్తే థాట్లెస్ స్టేట్ వచ్చేసింది. అంటే థాట్స్ ఇంకా థాట్స్ వస్తే బాధించవంతే. థాట్స్ రావడం లేదు ప్రాబ్లం. ఇప్పుడు ఎంతమంది వస్తే పోతే నాకేమి, ఇంట్లోకి రావద్దు నాకు. థిక్ నాట్ అని చెప్పాడు. వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే, డోర్ ఓపెన్ చేసి పెట్టు, నువ్వు ఇక్కడ ఎదురు కూర్చో, లెట్ పీపుల్ అండ్ కమ్ అండ్ గో. యూ జస్ట్ బీ అవేర్ దట్ డోంట్ ఇన్వైట్ ఫర్ దెమ్ ఫర్ కప్ ఆఫ్ టీ అన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, జనాలు రాని పోని, ఎవరికి హాయ్ చెప్పకు, ఎవరిని ఛాయ్కి పిలువక అన్నాడు. ఇంతే థాట్లెస్ స్టేట్ అంటే. అనంతమైన థాట్స్ వస్తాయి. ఇప్పుడు నాలో వేవేల థాట్స్ ఉన్నాయి, కానీ వాటితో నాకు సంబంధం లేదు. ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. వాటిని నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నామా ఇంతకుముందు చాలాసార్లు. ఒక కత్తిలా వాడుకో, తరగడానికి ఉపయోగించుకో, ఆ తర్వాత కత్తిని దాచిపెట్టి. అంటే థాట్స్ని అవసరం కోసం వాడుకో. ఎగ్జిస్టెన్షియల్గా మనకి ఇన్ని ఆలోచనలు అక్కర్లే. ప్రపంచంలో మనుషులం కాబట్టి మనకు ఒక ఎవాల్వ్డ్ మైండ్ ఉందనుకుంటున్నాం కాబట్టి, ఆ ఎవాల్వ్డ్ మైండ్ బారిన పడి మనం సఫర్ అవుతున్నాం కాబట్టి అసలు వాట్ ఈజ్ ఇట్ అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. లేకపోతే అన్నీ క్రియేట్ చేసుకుని, ఆ క్రియేట్ చేసుకున్నవి పోతున్న కొద్దీ బాధ అవుతుంది నీకు. ఇప్పుడు నువ్వే కన్నా పిల్లలు, వాడు కూడా చచ్చిపోయాను. ఇప్పుడు నీ లైఫ్ ఎంత క్రిటికల్ అయిపోతుంది తెలుసుకో. పుట్టినవాడు తప్పకుండా మరణిస్తాడు. నేనన్నా ముందు మరణించవచ్చు, వాడన్నా ముందు మరణించవచ్చు, పర్వాలేదు, ఐ యాక్సెప్ట్ ఇట్ అన్న స్పృహలో పేరెంట్స్ కన్నారనుకో, వాడు లిబరేషన్లో పెరుగుతాడు, లేదా వాడు బంధంలో పెరుగుతాడు, ఇరుక్కపోతాడు. వాడు నువ్వు కని వాడు నిర్వీర్యం చేసిన వాడివి అవుతావు. వాడు ఎక్కడ ఎగరలేడు, దుంకలేడు, బికాస్ హీ సో స్టక్ విత్ ఫియర్స్.
సో ఈ చిన్న అవగాహన ప్రతి ఒక్కరికి కలగాలి. లేకపోతే లైఫ్ అంతా ఇప్పుడు మనం ఒక్కొక్క వస్తువు క్రియేట్ చేసుకుంటున్న కొద్దీ ఫ్రీడమ్ అంతా పోతుంది. అలాగని వస్తువుని పడేయలేము, ఇంతకుముందే చెప్పినట్టు. అందుకని ఈ చిన్న అవగాహన నేను క్రియేట్ చేసుకుని, ఇది మోడర్న్ కాంటెంపరీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, బుద్ధుడికి సంబంధం లేదు. అంటే ఇందులో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఏముంది? అన్నీ ఉపయోగించుకో అంతే. దట్ ఈస్ స్పిరిచువల్. స్పిరిచువాలిటీ యొక్క కోరే నా అన్న దాని నుంచి విముక్తి, అంతకుమించి ఏమి లేదు. నా అన్నది శరీరం అయితే శరీరం నుంచి నువ్వు తాదాత్మ్యత వదిలే, అంటే ఆ నా అన్న దానికి అటాచ్మెంట్ అని పేరు, బంకా. నేను అనేది శరీరం కాదు అని ఎలా చెప్తున్నా? ఇది అవగాహన ఇవ్వలేము, ఎందుకంటే నువ్వు పెంచుతున్నావు ఏమన్నా నీది అవ్వడానికి. నేను తింటున్నా కాబట్టి తింటున్నావు, నువ్వు అరిగిస్తున్నావు ఏమన్నా, అట్లీస్ట్ నీది ఇంకెవరిదో అయి ఉండాలి. ఎందుకంటే మిగతాది కొంత ఎవరో చేస్తున్నారు కదా, ఎక్కువ శాతం నువ్వు ఓన్లీ మింగుతున్నావు అంతే, మిగతా పని అంతా నువ్వు చేస్తలేవు. అసలు మనం తిన్నది మనం అరిగించుకోవాలంటే చాలా మంది చచ్చిపోతారు, మర్చిపోతారు, చచ్చిపోతారు. ఫండమెంటల్ అండర్స్టాండింగ్ రావాలంటే శరీరం మందు కాదని మీకు నెక్స్ట్ బ్రెత్ అది మీరు క్రియేట్ చేసి తెచ్చుకుంటున్నారా, లేకపోతే అది ఇట్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ విత్ యు? దీనికి నేను నా ఆత్మకథ ఎందుకు జరగాలి ఆటోమేటిక్ గా, ఎందుకంటే సో అందుకే ప్రశ్నలు ఒక దగ్గర అయిపోతాయి. అందుకని టూ మచ్ డీటెయిలింగ్కి వెళ్ళావు అనుకో మైండ్ విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే బాడీ ఆర్గన్స్ ఫంక్షన్ చేస్తున్నాయి కాబట్టి డైజెస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ అవుతుంది. పోనీ నీది అనుకో పోనీ, కానీ అట్లీస్ట్ వస్తువులను వదిలే. వేరే మనుషులు నీ బాడీ అయితే కాదు కదా, దానికి ఎందుకు నా తగిలించిన అదని చెప్పు. తాళి కడితే తాళి నీదవుతుంది, ఆమె కాదు, అంతే కదా. ఎట్లయితుంది? పోనీ నా అవడం వల్ల నువ్వేం సుఖపడుతున్నావు? ఆ నా అనుకున్న దానికి డ్యామేజ్ అయితే ఏడుస్తీవి, దానికి ఎవడన్నా వేరేవాడు చూశాడు అనుకో బాధ అవుతుంది. ఇదంతా ఏంది జారుగా? యు ఆర్ నాట్ ఫ్రీ. అంటే మనిషి స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేస్తూ వాడిని వాడే తాళ్లతో బంధించుకోవడం అన్నది వెరీ స్ట్రేంజ్ ఫెనామిన్. నువ్వు అన్నిటి మధ్యనే ఉంటూ ఫ్రీడమ్ని అనుభూతి చెందాలి. అసలు లైఫ్ ఎట్లుండాలంటే సినిమా థియేటర్కి పోయినప్పుడు థియేటర్లో ఉంటావు చూడు, అట్లుండాలి. భూమి మీద కుర్చీ నీది కాదు, కానీ హాయి కాళ్ళు చాపుకొని కూర్చుంటాం. ఆ సినిమాతో నీకు సంబంధం లేదు, నువ్వు తీయలే, అయినా చూస్తావు. 1000 మంది ఉన్నారు థియేటర్లో, ఎవ్వడికి హాయ్ చెప్పు హలో చెప్పు కేర్ కూడా చెయ్యు. అట్లుండాలి అసలు. నేనైతే అట్లే ఉంటున్నా, మిగతా వాళ్ళ దగ్గర నాకు తెలియదు. అంటే ఎంత బాగుంది, ఎందుకంటే ఆ లైఫ్ చూసాం. మనిషికి డ్యుయాలిటీ ఉంది కనుకనే ఈ అన్వేషణ ఉంది. చిన్నపిల్లలకి, ఒక 3 ఏళ్ల పిల్లవాడికి ఎప్పుడు జీవితం అంటే దాని ప్రశ్న రాదు, ఎందుకంటే వాడిలో జీవితానికి సంబంధించిన భిన్న పార్శ్వాలు చూడనే లేదు. ఇంకా వాడు చూడనప్పుడు ప్రశ్న ఎట్లా వస్తుంది? ఇప్పుడు పుట్టినప్పటి నుంచి నీకు జొన్న రొట్టెనే ఇస్తున్నారు అనుకో, మిగతా అందరూ జొన్న రొట్టెలే తింటున్నారు అనుకో, నువ్వు జొన్న రొట్టెనే తింటావు అంతే. హఠాత్తుగా ఎవడన్నా చపాతి తింటే అది నువ్వు చూస్తే ఇంద్రియాల ద్వారా, ఇప్పుడు నీ బ్రెయిన్కి చపాతి వెళ్ళి సమాచారమే కూర్చుంది, అక్కడి నుంచి ప్రశ్న వచ్చింది ఇదేంది అని అడుగుతుంది. చపాతి చాలా బాగుంటుంది జొన్న రొట్టె కంటే అన్నాడు అనుకో, నాకు ఇవ్వ. అక్కడి నుంచి కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఏదేమైనా అది నాకు కూడా కావాలనిపిస్తుంది. ఇంట్లోకి పోయి అమ్మని సఫర్ చేయడం స్టార్ట్ అవుతుంది. తర్వాత వాడు డిసప్పియర్ అయిపోయాడు. ఒకవేళ నువ్వు యోగి అయితే అసలు చపాతి తయారు చేయాలి, ఇదే నా జీవితాశయం అనుకుంటావు. ఆ తర్వాత పిండి తయారు చేయడానికి నువ్వు జపాన్ పోతావు, అంటే అప్పుడు నీ ఆత్మకథ రాస్తావు. నాకు ఇప్పటికి గుర్తుంది. ఇదంతా అనవసరం. సో నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు నీకు సమాచారాన్ని ఇస్తున్నారు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువు. ఇంకొక చిన్న విషయం చెప్తా. మనుషులు చేసే పనుల నుంచి సమాచారం తీసుకుంటున్నావు. ఎప్పుడన్నా ఒక చెట్టు నుంచి సమాచారం తీసుకున్నావా? చెట్టు కూడా ఉంది, కానీ నువ్వు ఛాయిస్ క్రియేట్ చేయలేదు. దట్ ఇస్ ద పాయింట్. అట్లా కాకుండా ఒక వృక్ష శాస్త్రం ఉండదు, వాడు మనుషుల నుంచి ఏ సమాచారం తీసుకోడు, ప్రతి చెట్టు నుంచి తీసుకుంటాడు. ఛాయిస్ క్రియేట్స్ దట్ ఇన్ఫర్మేషన్. నిద్రలో ఛాయిస్ లేదు కాబట్టి సమాచారం లేదు. నువ్వు కోమాలు ఉన్నావు అనుకో, ఛాయిస్ లేదు కాబట్టి సమాచారం లేదు. నువ్వు ఒకవేళ డెత్ బెడ్ మీద ఒక 5 years ఉండి జనాల్ని కలవడం ఆగిపోయింది అనుకో, ఏ సమాచారం తీసుకోదు బ్రెయిన్. ఇట్ బికమ్స్ జస్ట్ బ్రెయిన్ అంతే. మళ్ళీ అగైన్ ఇట్ బికమ్స్ బ్రెయిన్, ఎగ్జిస్టెన్షియల్ బ్రెయిన్. బాత్రూమ్కి వెళ్తుంది, తింటుంది, అరిగించుకుంటుంది, నిద్రపోతుంది. భార్య వచ్చి అడుగుతుంది, నన్ను గుర్తుపట్టినావా? ఇట్లా చూస్తున్నాడు. మొన్న చూసినావు అట్లా రియల్గా చెప్తుంది అన్నట్టు. అంటే హీజ్ అలైవ్ బట్ హీ డజంట్ నో హూ ఐ యామ్. అంటే నన్ను వెంటపడి వేధించి పెళ్లి చేసుకునే వ్యక్తి ఇప్పుడు నన్ను ఎట్లా చూస్తున్నాడంటే
ఆకాశాన్ని మనం చూస్తాం చూడు, అట్లా చూస్తున్నాడంట. నువ్వు ఎన్నిసార్లు ఆకాశాన్ని చూస్తావు కదా, నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అట్రాక్ట్ చేస్తలేదు చూడు. అదే ఒక ఆర్టిస్ట్ అనుకో, అరే ఆకాశంలో ఒక ఎద్దు బొమ్మగా అనిపిస్తుంది చూడు, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్. బికాజ్ యూ లైక్ ఆర్ట్, దట్ చాయిస్ క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి నువ్వు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావు, అది బ్రెయిన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నావు, ఇంతవరకు ఓకే. దాన్ని నువ్వు ఉద్దీపన చేయకపోతే, రిపీట్ చేయకపోతే బ్రెయిన్ సమాచారం వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని రిపీటెడ్గా చూస్తున్నావు అనుకో, బ్రెయిన్లో గ్రూవ్ పడుతుంది. బ్రెయిన్లో గ్రూవ్ పడ్డదా, అది నీకు బంధం అవుతుంది. ఇంకా దాని నుంచి ఐడెంటిటీ వస్తుంది, బోల్డన్ వస్తాయి. సో అందుకని నా అన్నది పడిపోతే లైఫ్ 99% రిలాక్సేషన్లోకి వచ్చేస్తుంది. అన్నిటి మధ్యనే ఉంటావు, కానీ నా లేని కారణంగా వస్తువుని వస్తువుగా చూస్తావు, వస్తువుని అవసరం మేరకు వాడుకుంటావు తప్ప వస్తువు పోతే బాధ ఉండడం. నేను చిన్న ప్రయోగం చేసిన, మీరందరూ ఇంటి దగ్గర చేసి చూడండి, దీనికి పెద్ద ఖర్చు లేదు. నెక్స్ట్ ఎప్పుడు షాప్కి వెళ్ళి ఒక 5-10 వేల వస్తువు కొంటున్నా, ఒక చిన్న పేపర్ మీద ఈ ప్రశ్నలు రాసుకోండి. ఈ వస్తువు తీసుకునే ముందు నేను ఆనందంగా ఉన్నాను, ఈ వస్తువు ఇంటికి తెచ్చుకున్న తర్వాతే ఆనందంగానే ఉంటాను, అది ఖరాబ్ అయినా ఆనందంగానే ఉంటాను, అది దొంగలు ఎత్తుకపోయినా ఆనందంగా ఉంటాను, మా బంధువులు వచ్చి దాన్ని ఎత్తి కింద వేసినా ఆనందంగానే ఉంటాను. ఒకవేళ ఈ ప్రశ్నలకు ఇప్పుడే నో అనిపించింది అనుకో, కొనొద్దు ఇంకా. బికాజ్ యు ఆర్ బ్రింగింగ్ సాడ్నెస్ హోమ్. అవునా కాదా? ఇప్పుడు కారు కొంటావు, నువ్వు కారు కొంటలేవు, బాధల్ని తెచ్చుకుంటున్నావు, బాధల్ని. ఇప్పుడు ఈ అవగాహనతో కొన్నావు అనుకో, ఇప్పుడు అంతెందుకు ఒకసారి నేను మా క్రాంతి ఉండే, వాడు నా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన మొట్టమొదటి ప్రాణి అప్పట్లో 2014-15 కార్లో పోతున్నాం, ట్రర్రని గీత పడ్డది, ఒక టెంపో గీసుకుపోయింది. అన్నా ఒక్క నిమిషం ఆపన్నా అంటే, ఏమైందిరా అంటే, గీసుకుపోయిందన్నా అంటే, పక్క కాపి చూద్దాం. ఇట్లా పక్క కాపి చూస్తే మంచిగా ఒక బ్రెస్ట్ స్ట్రోక్ లాగా ఇట్లా ఆపడ్డది. నేను అన్నా ఆ రాయి తీసుకురా, దేనికంటే ఇటుపక్క ట్రర్రని గీత మంచి బ్యాలెన్స్ వచ్చింది. ఛాయ్ తాగలదా పిచ్చిలేసి. మీరు వస్తువు బాగానే చెప్పేశారు. క్వశ్చన్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళేవాడిని, మీరు అడిగిన క్వశ్చన్స్ అడిగితే మీ ఆవిడ వెళ్ళిపోతేనో లేకపోతే మీ భర్త వెళ్ళిపోతేనో ఇంకోటి ఏదో తెలిస్తే వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉంటారంటేనే ఆ భర్తను తీసుకురా లేకపోతే ఆ భార్య తీసుకురా అంటే ఎవడు పెళ్లి చేసుకోలేదు. ఇంకొకటి, నేను దీని మీద కూడా ఒక అద్భుతమైన, నేను చాలా మాట్లాడినా. బికాజ్ మనిషి ఆనందంగా ఉండాలంటే ఎక్కడెక్కడో వెతకక్కర్లే, ఇంట్లోనే ఉంది దాని సోర్స్. ఇప్పుడు భర్త బాగాలేకున్నాడు, నువ్వు ఎన్ని ధ్యానాలు చేస్తావు? భర్త చేతిలో నువ్వు బానిస, నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తావు? నీ ధ్యానం అంతా అక్కడుంది. నువ్వు ఎట్లా శ్వాస మీద ధ్యాస ఎట్లా పెడతావు? అయ్యే పని కాదు అది. ఇప్పుడు నువ్వు పూజ చేస్తున్నా కూడా ఆయిల్ ఎక్కువ పెడితే ఆయన ఏమని అంటాడేమో, ఇదే తిరుగుతుంది. నువ్వు దేవుడికి హారతి ఎక్కడిస్తుంది? అంత అబద్ధం. 100%. ఎందుకంటే ఆ స్థితిలో నేను కూడా చూసిన, నాలో తెలుస్తుంది క్లియర్గా. నేను చైన్లతో కట్టేని బానిసండి ఎన్నోసార్లు అనుకున్నాను. నేను ఇప్పుడు కాదు, ఈరోజు మధ్యాహ్నమే మా మైత్రులతో చెప్పిన, ఏ రోజు నా ఏకాంతానికి ఇబ్బంది అనిపించిందో నేను జస్ట్ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతే ఇక్కడి నుంచి. ఎవడన్నా చెప్తాడా? నేను ఇంకోటి ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయను. నేను సంపాదించిన మొత్తం మీదే తీసుకోండి, నాకు వద్దే వద్దు. నేను అందరి సమక్షంలో హాయిగా బతకాలని నిర్ణయించుకుని, ఏది ఎంట తీసుకుపోనని తెలుసు కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్. ఎవడు ఎంట తీసుకుపోడు కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్. ఇప్పుడు 1,00,000 కోట్లు క్రియేట్ చేసినా నేను తీసుకుపోయి నా కొడుకు కూడా తీసుకోవడం ఇన్నే ఉంటుంది అది. అందుకని ఉండని కొంచెం ఫరక్నే పడతా. సో 2009 నుంచి ఐ మేడప్ మై మైండ్. ఎప్పుడైతే నా ఏకాంతానికి, నా క్రియేటివిటీ, నన్ను పుస్తకం రాసుకోలేని బహుబంధాలు ఉన్నాయనుకో, నన్ను పుస్తకం రాసుకొని ఇవ్వడం లేదనుకో, నాకు అది అక్కర్లేదు. ఆర్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో, నీ ఏకాంతం ఇంపార్టెంట్. అదే ఆ ఆర్ట్కి మళ్ళీ చాలా కథ ఉంది. నేనేం ప్రపంచాన్ని లింక్ పెట్టలే, నేను బుక్ రాస్తే కొనుక్కోవాలనుకోవట్లే. ఇప్పుడు మాట్లాడుతున్నా, ఎవరు విన్నా వినకపోయినా ఓకే, బోర్ వచ్చినా ఓకే. ఒక విషయాన్ని ఎత్తుకున్నప్పుడు సమగ్రంగా, అంటే భోజనం స్టార్ట్ చేసి ఎండ్ చేసే వరకు మనం కంటిన్యూ చేస్తాం. అట్లా ఒక టాక్ కొనసాగుతుంది, అట్లనే ఒక పుస్తక రైటింగ్ కొనసాగుతుంది, అట్లా ఒక కాన్వర్జేషన్ కొనసాగుతుంది. అంతకుమించి వీటికి పరమార్థాలు ఏమి లేవు. దీనివల్ల సాధించేది ఏముంటుంది అబ్బా? సాధించాలనుకుంటే వెంబడే ఇది అయిపోగానే ఒక స్లిప్ తీసుకొస్తాం, త్వరలో మేము పెద్ద విగ్రహం పెడుతున్నాం, మీరు వచ్చి జాయిన్ అవ్వాలి, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మీరు యువకులు కనువిందరు కానీ అని చెప్పి ఇరికిస్తే నేను. ఆ తర్వాత ఎవడు సాగు వాడు చేస్తాడు. అట్లా 1000 మంది రాగానే ఫస్ట్ జాయిన్ అయిన వాడికి కొమ్ములు రావు, వాడు స్టార్ట్ అవుతాడు. సీనియర్ మోస్ట్ డిసైపుల్ కాడు. ఇదంతా బక్వాస్. ఇది ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా ప్రపంచం చెల్లిపోవాలి. నాకే అద్భుతమైన శక్తులు ఒక 5 నిమిషాలు వస్తాయి. గురువుల్ని ఉంచి ఆశ్రమాన్ని భయం చేస్తా, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు కుదరదు ఇంకా. అది ఎప్పుడు కొంతకాలం క్రితం వర్కౌట్ అయింది, ఇప్పుడు కష్టం.
ఇప్పుడు సద్గురులాగా ఒక పెద్ద ఆశ్రమం పెట్టడం అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు టెక్నాలజీ రాకముందు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవాల్వ్ కాకముందు అది వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం కష్టం. ఈ జనరేషన్లో అసలు ఏం పెట్టకూడదు, ఇది రియలైజేషన్. ఇది కాంటెంపరీ మోడర్న్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ చెప్తున్నది. అసలు ఒకప్పుడు వివేకానంద టైంలో ఆశ్రమం పెట్టాలి. ఎందుకు? ట్రావెలింగ్ ప్రాబ్లం ఉన్నది, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, అకామిడేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు ప్రపంచమే ఆశ్రమం. స్పిరిచువల్ టీచర్స్ ఆల్మోస్ట్ యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవే వాడుతూ ఉన్నారు. అది వాడుతూ అట్లీస్ట్ నువ్వు అనుకోవద్దు ఒక వ్యక్తి వినాలని కూడా. రియల్ సత్సంగ్ అది. నువ్వు జస్ట్ చెప్పి, అంటే కుక్క మురిగి వెళ్ళిపోయినట్టు నువ్వు చెప్పి వెళ్ళిపో, ఇంటర్ లేకపోతే లేదు. ఎక్కడ ఇరుక్కోకుండా ఉండడమే అవేర్నెస్ అబ్బా. ఎక్కడ దేంట్లో ఇరుక్కోవద్దు. ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా తయారైపోయి వస్తావు, నీ బట్టలు ఉన్నట్టు ఇంటికి వస్తావు చూడు, ఎరుకనే. ఇప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న బురద లారిపోతుంది అనుకో, ఎరుక వల్లనే. హఠాత్తుగా బురద ఎగిరింది అనుకో, ఎరుక వల్లనే. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్, చిన్నపిల్లలు అనుకో వాళ్ళకి ఎరుక ఉండదు, నిలబడతాడు వాడు బురద పూసుకుంటాడు అట్లా. అందుకని మనం చర్చించిన దాంట్లో బోల్డెన్ అంశాలు ఉన్నాయి. కంక్లూజన్ ఏంది? బ్రెయిన్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ అండ్ ఫిజికల్ రియాలిటీ. దాంట్లో ఆల్రెడీ కొంత ఇన్బిల్ట్ సమాచారంతోనే పుట్టినావు. ఒకవేళ చుట్టుపక్కల సమాజం లేదనుకో, ఏ సమాజం ఉంటే ఆ సమాజాన్ని చూస్తూ నీ థాట్ జనరేట్ అవుతుంది. ఎట్లా జనరేట్ అవుతుంది అంటే ఇంద్రియమే థాట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐస్, నీకు ఇమేజెస్ పరమైన థాట్స్ రావు. నీకు చెవులు లేవనుకో, పాటల పరమైన, శబ్దాల పరమైన థాట్స్ రావు. మీకు సోషియాలజీలో అనుకోకుండా ఫాక్సెస్ పెంచుతారు ఒక బాబుని. అతను కొద్దిగా పెద్ద అయిన తర్వాత అరుస్తున్నాడు కానీ ఆడికి మాట్లాడు, ఏం రావు, బిహేవియర్ ఇస్ లైక్ ఎన్ యానిమల్. అవును, అలా జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో బూతులు తిడితే పిల్లలు కూడా తిడతారు కదా. ఎట్లా వచ్చింది అది? విని 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 ఇది ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు గరికపాటి వాళ్ళ ఇంట్లో పిల్లవాడు ఉన్నది కూడా అవధానం అవుతాడు, చదివి 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 అవుతాడు. వాడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వట్లే అంటే వాడు ఏ దిశలో థాట్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఒక ఛాయిస్గా మార్చుకొని దాన్ని రిపీటెడ్గా అటెంప్ట్ చేసినప్పుడు బ్రెయిన్లో కూడా గ్రూవ్ క్రియేట్ అయ్యి ఒక సమాచారం వస్తుంది అనేది నేను చూసింది. నేను కాన్షియస్గా క్రియేట్ చేసిన గ్రూవ్ ఇప్పుడు వైలిన్ మాత్రమే. అంటే నిరంతరం టచ్ చేస్తూ ఇప్పటికి టచ్ చేస్తున్నా. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్ట్రాంగ్ గ్రూవ్. ఒకసారి గ్రూవ్ క్రియేట్ అయిందనుకో, నీ సమాచారంలో అట్లీస్ట్ కొంతనన్నా ఉండిపోతుంది, నువ్వు 20 ఏళ్ళు టచ్ చేయకపోయినా. దీంట్లో లాస్ట్ ఒక రహస్యం చెప్తా. ఇప్పుడు పెయింటింగ్ వేసి మర్చిపోతారు, అప్పట్లో వేసేవాడిని. చిన్నప్పుడు పాటలు పాడుతుంటే అప్పుడు ఏం పాట నాకు గుర్తులేదు. ఎందుకు మర్చిపోతున్నావు? ఈత ఎందుకు మర్చిపోతాడు మనిషి? ఎప్పుడు ఆలోచించినరా? ఎవరికైనా ఈత వచ్చనుకో, వాడు 50 ఏళ్ళ తర్వాత నీళ్ళలో దుంకినా ఈత కొడతాడు 100%. కారు నువ్వు నిజంగా నేర్చుకుంటే మర్చిపోవడం ఉండదు అస్సలు. దీనికి ఒక రీజన్ ఉంది. ఏది నేర్చుకుంటున్నప్పుడు అది మరణంతో సంబంధం కలిగి ఉందో అది కరెక్ట్ నేర్చుకోబడదు, అంతే. ఏవి నేర్చుకుంటుంటే మరణంతో సంబంధం ఉండదో యు ఆర్ నాట్ అవేర్. అందుకే సన్యాస దీక్ష లోపల మరణానికి సంబంధం పెట్టి నిన్ను దీక్షలోకి దింపుతారు. సో గురువు చేతిలో నిన్ను నువ్వు పెట్టావు. ఇప్పుడు గురువు కొట్టినా తిట్టినా చంపినా కూడా అది నీ బావు కోసమే అని చెప్పే వాడిని తీసుకుంటారు. అందుకని ఎవడైతే నేర్చుకుంటున్న అంశాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో నేను మరణ సదృశ్యం అని ఒక బలమైన సంకల్పం చేస్తాడో వాడికి చిక్కుతుంది విషయం. ఊరికే లైట్గా లాపర్వాట్ చల్తా కొంచెం ఫరక్నే పడతా మూవీ రివ్యూస్ చూసినట్టు నువ్వు మైండ్ని అర్థం చేసుకుంటే కుదరదు. యూ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్, యూ హ్యావ్ టు డైవ్ ఇన్ టు ఇట్. అదర్వైజ్ అర్థం కాదు, 100% అర్థం కాదు. సో చివరి దశ వరకు కూడా ఇంకా ఇది అర్థం అట్లాగే. సో మైండ్ని అర్థం చేసుకోవడానికి నాకు తెలిసినంత వరకు ఒక 7 days చాలు. ఏకాంతంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని పో. వస్తువులు మనుషులు, ఇది గోడ మీద రాయి ఎంతమంది మనుషులు, ఎంతమంది వస్తువులు, ఎన్ని సిద్ధాంతాలు. అదే నీవు, దట్ ఈజ్ యూ, దట్ ఈజ్ యువర్ మైండ్ యాక్చువల్లీ. అన్నింటిలో ఇప్పుడు డాట్స్ పెడుతురా. లీస్ట్ బాదర్డ్ మనిషి ఎవరు అంటే వాడు పోయినా అవునా అయ్యయ్యో అరే సినిమా కోదంపారా అట్లుంటుంది అన్నట్టు. తినుకుంటూ పోతుంటే అయ్యో అట్లనా, సరే పప్పి. మీరు అన్నదే నేను కూడా అబ్జర్వేషన్ చేస్తాను. అవును, ఒక ఫ్లైట్ పడిపోయింది, 250 members చనిపోయారు. మనం టీవీ చూస్తున్నాం, యూట్యూబ్ చూస్తున్నాం, ఎలా తింటున్నాము, డజంట్ మ్యాటర్. అదే దానిలో ఒక పర్సన్ మనకు తెలుసుకుంటే అసలు షార్ట్ అయిపోయి అసలు ఫోన్లు చేసి ఎన్ని ఇబ్బందులు. అసలు అది కాదు, ఒక వ్యక్తికి స్వీట్ డబ్బు ఇచ్చి పంపించినప్పుడు బాధ ఉంటుంది మనకు. అయ్యో
కదా 100%. సో మనిషి మరణిస్తే ఎవ్వడూ బాధపడే ఎగ్జిస్టెన్స్ ఇది. కానీ మనిషి మరణిస్తే ఎందుకు బాధ అంటే దానికి మనస్సు నా అని తగిలిచ్చింది కాబట్టి బాధ అవుతుంది. సో జీవితం యొక్క సమస్త సారాంశం అంతా బాధలు లేకుండా హాయిగా ఎట్లా జీవించాలని, అంతకుమించి ఏం లేదు. యూ జస్ట్ వాంట్ టు బీ హ్యాపీ ఫర్ నో రీజన్. సో అల్టిమేట్గా ఏం తెలుసుకున్నారు, నాకు బాధలే లేవు, ఎన్ని నాలుగు తగిలిస్తే అన్ని బాధలు వస్తున్నాయి, ఎన్ని నాలుగు సెటిల్ కాకపోతే అన్నిసార్లు నేను సెటిల్ అవుతలేను. ఇప్పుడు నా కొడుకు సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అవుతలేను, నా తీసేసి వాడు సెటిల్ అయినా అవ్వకుండా నేను అయ్యాను, వాడి జీవితం వాడిదండి, నో ప్రాబ్లం. మీ వాడు తాగుతున్నాడు, తాగని. ఇంకా ఏంటి రావు గారు విశేషాలు? దిస్ ఇస్ ఇట్లా ఉండాలి అప్రోచ్. మా వాడు తాగుతున్నాడు, అవును చాలా బాధ ఉందండి, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఓ పెగ్గు తీసుకొని రావు పద్ధతి. సో అంతే, ఏం లేదు, అయిపోయింది. అన్ని సమస్యలు ఉంటూనే హాయిగా ఉండాలనుకుంటాడు మనిషి, అది కుదరదు. అది ఇబ్బంది అవుతుంది. అదంతా మిస్ఇన్ఫర్మేషన్. నేను నా అన్నది ఉంటే బాధ ఉంది, క్లియర్. మళ్ళీ ఇందులో బలమైన నాలున్నాయి, బలహీనమైన నాలున్నాయి, విలువైన నాలున్నాయి, మహత్వపూర్ణమైన నాలున్నాయి, రకరకాల నాలున్నాయి. చీపురు బలహీనమైన నా తగిలిస్తావు దానికి, బంగారానికి బలమైన నా తగిలిస్తావు, విలువైన నా తగిలిస్తావు. ఆ తర్వాత భగవంతుడికి అపూర్వమైన లేదా మహిమాన్వితమైన నా తగిలిస్తావు, దైవికమైన నా తగిలిస్తావు. సో ఎవ్రీ నా హ్యాస్ అన్ని, నా అన్నది అన్ని నాలు నాలే, అన్ని తీసి. లేదా ఒకవేళ తగిలించవలసి వస్తే నేను దీనికి ఆత్మర్శనం ఉంటుంది, తాత్కాలిక నా, శాశ్వత నా అని ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు చెప్పాలి ఆ కాంటెక్స్ట్. ఆ తాత్కాలిక నా అంటే ఇప్పుడు మీరందరూ వచ్చారు, నేను ఒక దారం తీసి మీ మీద వేస్తున్నా, ఇట్లా నాకు సంబంధం ఉంది మీతో, మీరు పోయినప్పుడు దారం వదిలేస్తా, తద్వారా మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. దిస్ ఈజ్ రియల్ కమ్యూనికేషన్. అదే ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళారనుకో, నేను దారం తీసి నీ మెడ గడతా. ఇప్పుడు ఎవ్రీడే పొద్దున మెసేజ్ వస్తుంటే ఇట్లా అంట, నేను అట్లా చూస్తావు, ఇట్లా తర్వాత వారానికి ఒకసారి గుంజుతా, ఇట్లా ఏ కమాన్ మ్యాన్ అంటే వస్తావు, సత్సంగం. ఇదంతా అబద్ధం, ఇది మోసం. మనిషి ఒక ఇంటెలిజెంట్ అనుకుంటున్నాడు, కానీ మనిషి అంత స్టూపిడు లేదా మనిషి అంత దొంగనా కొడుకు ఇవ్వలేడు. హీ వాంట్స్ టు, వాడి నిన్ను ఇరికియాలనే చూస్తున్నాడు. ఎట్లయితే మనము నడక నడిచిన తర్వాత 100 రూపాయలు ఇచ్చినా నువ్వు కింద పడలేవు, అవునా? ఇంపాసిబుల్ కదా, పడనియదు బాడీ. అట్లా ఒక్కసారి ఈ నా తగిలించకుండా నువ్వు లైఫ్ను ఆపరేట్ చేయడం మొదలు పెడితే ఇక నీకు సమస్యలు ఉండవు. నిన్నెవ్వడు ఏమీ చేయలేడు. నువ్వు ఏదో వేరే దేశం వచ్చి పరిపాలించి నువ్వు యుద్ధ ఖైదీ అయినా కూడా నువ్వు పూర్తి లిబరేషన్లో ఉంటావు. అసలు తెలుసుకున్నావు ఏది నాది కాదు, ఒక టైం వస్తే శరీరంతో సహా క్లియర్. సో ఇన్ఫర్మేషన్ మొత్తము నాది అనుకున్నదంతా నేను అంటే ఏంటి అక్కడ? 3 నా, నేను, నాది. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇది చెప్పుకొని ముగిద్దాం. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ ఉంది, అడుగు. మన కాన్షియస్నెస్ ఏంటి అసలు? ఆల్రెడీ చెప్పినా కదా, ఏ ఆలోచనలు లేని మనస్సు కాన్షియస్నెస్, ఏ ఆలోచనలు లేని మనస్సు ఒక దాన్ని చూసినప్పుడు ఎరుక, అంటే ఇన్ కనెక్షన్ ఎరుక ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ ఆలోచన లేని మనస్సు కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్ అది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది అన్నది ఏది లేదనుకో, నువ్వు చూసే చూపు కాన్షియస్ అన్నట్టు. యు ఆర్ అబ్సల్యూట్లీ కాన్షియస్. జస్ట్ చూస్తున్నా అంటే నువ్వు దేన్ని స్పెసిఫిక్గా చూడట్లేదు, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే నేను ఉన్నాను అన్న ఒక బలమైన స్పృహ అది. ఐఆమ్నెస్ కాన్షియస్నెస్ అన్నట్టు. ఎరుక అంటే ఏంది? ఇన్ కనెక్షన్ విత్ అన్నట్టు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎరుక అంటే ఎట్లా ఉంటుందంటే, నువ్వు చదువుకుంటున్నావు మిద్దె మీద, నేను చెప్పిన ఒడియాలు జర చూసుకోవాలి, నువ్వేం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టట్లే, ఒడియాల దగ్గర నువ్వు కూర్చోవట్లే, జస్ట్ కాకులు వస్తుంది అనుకో, ఊరికే అట్లా ఉండి నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఎరుక అంటే నువ్వు ఏం చేస్తున్నా దాని మీద నీకు ఒక దృష్టి ఉంది. కిందికి వెళ్ళావు అన్నదనుకో, వచ్చేసావు పైకి, ఇవి నిరంతరం ఎరుక కొనసాగుతుంది. సో ఎరుక, కాన్షియస్నెస్, సాక్షి అన్నీ ఒకటే, సందర్భాన్ని బట్టి డెఫినేషన్ మాట. తర్వాత ఇప్పుడు ఈ 3 నేను. ఇంకొక క్వశ్చన్ అడగండి. ఈ కాన్షియస్నెస్ కూడా బ్రెయిన్ నుంచే వస్తుంది కాన్షియస్నెస్? బ్రెయిన్ అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జిస్టెన్షియల్ బ్రెయిన్గా ఉందనుకో, అది క్రియేట్ చేసే మైండ్ అనేది ప్యూర్ కాన్షియస్నెస్ అట్లా. నీ ఇంటర్ఫీరెన్స్ చేసేది ప్యూర్ కాన్షియస్నెస్.
అంటే బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది కాన్షియస్. బ్రెయిన్కి ఉంది. ఇప్పుడు ఒక ఫ్లవర్కి ఒక ఆరా ఒక ఉంటుంది కదా, ఫ్రాగ్రెన్స్, దట్ ఈస్ ఇట్స్ కాన్షియస్నెస్ అన్నట్టు. దాని మైండే కాన్షియస్నెస్, అదంతే. నువ్వు దానికి స్ప్రే కొట్టినావు అనుకో, ఎప్పుడు మైండ్ వచ్చింది. అంటే సమ్ బయట నుంచి ఇన్ఫర్మేషన్ రావడం మొదలైనప్పుడు బ్రెయిన్ తన యొక్క స్వభావాన్ని కోల్పోవడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్కి ఎప్పుడు సంవేదనలు ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకు మన శరీరం జీర్ణక్రియ ఉంది, అది ఎప్పుడు పర్ఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఏ రోజైతే వెయ్యకూడని పదార్థం వేస్తావో అప్పుడు సఫర్ అవుతుంది. అట్లా నువ్వు సమాచారాన్ని తీసుకోవడమే లేదనుకో, బ్రెయిన్ ఎప్పుడు ఆర్డినరీ బ్యూటిఫుల్ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు రకరకాల సినిమా చూస్తేవి, అది చూస్తే ఇప్పుడా రమ్మను ఇంతే. ఇప్పుడు నేను, నాది, నా అంటేనేమో నువ్వు తగిలించుకున్న తాడు అంటే నా సైకలాజికల్గా, నాది అంటేనేమో క్లెయిమ్ చేసుకోవడం. కాదు 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 ఇప్పుడు ఉదాహరణకి నీది లేకుండా నాది లేదు అంటే ఇట్ కెనాట్ సర్వైవ్ వితౌట్ యూ. ఎగ్జాంపుల్, వేరే వాడు ఎవరు లేడు అనుకో, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు, ఎప్పుడు నీ ఫోన్ నాదని చెప్తాను అంటే నాది అని వాడమని. ఈ నేను అంటేనేమో ఇదేమో నీకు వస్తువులతో ఉన్న కనెక్షన్ అంతే, రకరకాల వస్తువులు అట్లా. ఈ నేను అన్నదేమో వీటన్నిటి వల్ల ఏర్పడ్డ ఒకానొక కల్పన మాత్రమైన భావన. అంటే నేను సరే నా అనుకున్నవి, నాది అని చెప్పుకుంటున్నవి కలిపి ఒక థాట్ ఫామ్ అయింది. ఆ థాట్ నేను అవుతుంది అన్నట్టు. అంటే ఇవి లేకపోయినా కూడా నేను జస్ట్ కాన్షియస్గా ఉన్నా కాబట్టి నేను అని అనుకుంటాను కదా. అదే ఎగ్జిస్టెన్షియల్ నేను వేరే, ప్రపంచపు నేను వేరే. ఇప్పుడు అదే చెప్తున్నా, బ్రెయిన్ ఎట్లా ఉందో అట్లే ఉండి నువ్వు ప్రపంచం చేత ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉన్నావు అనుకో, అదొక నేను. దీని అర్థం అంతా అని, ఎవ్రీథింగ్ అని. ఉదాహరణకు ఒక యోగి చెప్తున్నాడు అనుకో, నేను బాగున్నానంటే అంతా బాగుందని, అంతా బాగానే ఉంటారని. అంటే ఆ నేను అన్నది ఇంప్లై చేస్తుంది హోల్ని. అదొక భావన మాత్రం ప్రూవ్ చేయలేము. ఇది ఇట్ కెనాట్ బి ప్రూవ్. ఏది ప్రూవ్ చేయొచ్చు? ప్రపంచపు నేను ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను డాక్టర్ అనుకుంటున్నాను, అది ప్రపంచం వల్ల క్రియేట్ అయిన నేను. అది అవన్నీ పోతే మిగిలింది ఎవరో, అది రియల్ నేను అన్నట్టు. సో దీనికే నామరూపరహితం అని పేరు. అంటే ఇట్ హ్యాస్ నో నేమ్ అండ్ ఫామ్. రమణ మహర్షి చాలా బ్యూటిఫుల్ గా ఒక సందర్భంలో చెప్తారు, నేను శరీరం, నేను ఎక్స్, నేను వై, నేను ఇది అనే ఆ వస్తుపరమైనటువంటి భావం తీసేస్తే ఉన్న నేను, ఆ నేనే మీరు చెప్పిన అంటే ప్రపంచం ద్వారా వచ్చే ఐడెంటిటీ వల్ల ఒక నేను ఫామ్. అది సత్యం అన్నారు. ఈ ప్రపంచపరమైన ఐడెంటిటీ పోయిన తర్వాత ఒక నేను ఆల్రెడీ ఉంది, అది క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేనిది. ఎగ్జాంపుల్, నేను అనే పదం నువ్వు లేకపోతే వాడను కదా. ఇదేమో భాషాపరమైంది, ఐడెంటిటీ పరమైంది. అట్లా కాకుండా ఎవరున్నా లేకున్నా సంథింగ్ ఉంది అని తెలుస్తుందా? ఏదో ఉందని తెలుస్తుంది కదా, అది నిజమైన నేను. దానికి నేను పర్యాయవాచ్య పదాలు చాలా క్రియేట్ చేసిన, ఇది పుస్తకాలు లేనిది. నేను ఈజ్ ఈక్వావలెంట్ అంతా, దీనికి ఈక్వావలెంట్ ఉంది. నేను అంటే కాన్షియస్నెస్ ఉంది అంటే ఏదో ఉంటుంది. ఆ పదాలు కలపకు. అంటే కాన్షియస్నెస్ వదిలేయి. ఎవరున్నా లేకున్నా అంటే నాకు ఒక అవేర్నెస్ ఉంది, అంటే నేను ఉన్నా అన్న అవేర్నెస్ ఉంది కాబట్టి అంతే. ఎవరు చెప్పడానికి ఎవరు లేరు అనుకో, అప్పుడు అవేర్నెస్ గానే ఉంటుంది అంతే. దానికి భాషతో సంబంధం లేదుగా. ఇప్పుడు వెన్ యూ డోంట్ ఎక్స్ప్రెస్, జస్ట్ అవేర్నెస్ నేను అన్న భావన అక్కడ ఎండ్ అయిపోతుంది అంతే. ఇంకా అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక భూమి ఎంత ఉంది, ఇక్కడ నువ్వు కదులుతున్నావు ఇట్లా. ఒకవేళ నువ్వు కదులుతున్న వ్యక్తి నేను సినిమాకి కదులుతున్నావు అనుకో, సినిమాకి వెళ్తున్న ఆలోచన కదులుతున్నట్టు కదా. ఇప్పుడు ఆ సినిమా అన్న ఆలోచన లేదు, ఊరికే కదులుతున్నావు అనుకో, అసలు కదులుతున్నది ఎవరు? హూ ఈస్ దట్ మూవింగ్? అదర్వైజ్ 90% థాటే కదులుతుంది, థాటే కదిలిస్తుంది. నువ్వెక్కడ కదులుతున్నావు? సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన, నువ్వు సినిమాకి వెళ్తున్నావు బైక్ మీద, హఠాత్తుగా సినిమా అన్న పదము దాని సమాచారం మొత్తం బ్రెయిన్ నుంచి మాయమైంది అనుకో, ఎక్కడ పోతావు నువ్వు? అప్పుడు అక్కడ ఉన్నది రియల్ యూ అన్నట్టు, అయిపోయినంత. అట్లా
ఇది వాడేమో తెలియక ఇన్ఫర్మేషన్ పీకింది కాబట్టి ఆగాడు, మళ్ళీ తాట రాగానే పోతాడు, అది వేరే సంగతి. ఇక్కడ ఏంది, ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోవట్లేదు. అంటే ప్రాపంచికమైన ఏ ఐడెంటిటీని నువ్వు ఓన్ చేసుకోవడం లేదు. క్లియర్గా చెప్తున్నావు, నేను డాక్టర్గా కోట్ వేసుకున్నప్పుడు హాస్పిటల్లో డాక్టర్నండి, ఇంట్లో నేను అనామకుడిని. నేను అప్పుడే మా ఆవిడ వచ్చిందనుకో నేను భర్తగా కనిపిస్తున్నాను, ఆవిడ పోగానే అనామకుడిని, ఐఎమ్ ఏ నోబడి. సో దీనికి ఉంది, అలాగే నోబడినెస్. అట్లాగే దానికి ఈక్వలెంట్ కదలిక అని పెట్టిన నేను పేరు, అకారణ కదలిక. నేను అన్నది ఏ రీజన్లెస్ ఇన్సెసెంట్ మూమెంట్. ఇట్ హ్యాస్ నో రీజన్. నువ్వు ఎందుకున్నావు? నువ్వు ప్రపంచం లేకపోతే నీ యొక్క పని ఏందో చెప్పు జరా. నువ్వు ఉంటావు ఖచ్చితంగా. ఈ ప్రపంచం లేదు, ప్యారిస్ లేదు, హైదరాబాద్ లేదు, మెడిసిన్ లేదు, ఈ స్పిరిచువల్ సెంటర్స్లో ఏం లేవు. స్టిల్ యు ఆర్ దేర్. అప్పుడు నువ్వేం చేస్తావు రోజంతా? ఏం చేయదు. నిజమైన నేను ఏం చేయదు, కర్తనే ఉండదు. ప్రపంచం వస్తేనే కర్తాభావన వచ్చింది, అందులో ఏ సందేహం అంతే. సో కర్తాభావన వల్ల క్రియేట్ అయిన నేను అబద్ధం. కర్తాభావనకి బియాండ్గా నువ్వు చేస్తున్న కదలికను చూసినవా, దట్ ఈస్ రియల్ యూ. ఇంకా ఒక్కటి చెప్తా, ఇప్పుడు బాత్రూంలో ఈపు రుద్దుకుంటున్నది నిజమైన నీవు. బయట వేరే వాళ్ళు చూస్తారు కదా అని శరీరం షర్టు సర్దుకుంటుంది, అబద్ధపు నీవు. ఇంతే. డిఫరెన్స్ అర్థమైతే ఆ రెండు నువ్వు అనుభవిస్తున్నావు కదా, నీకు ఏది నచ్చితే పట్టుకో. ఇప్పుడు నేనున్నా ఎవరి ముందున్నా ఎట్లే ఉంటా, అబద్ధం పోయింది. ఎప్పుడన్నా మరీ అవసరమైంది, ముఖ్యమంత్రిని కలుస్తున్నా, అక్కడ ప్రోటోకాల్ ఉంది, నటిస్తా. తద్వారా నాకు అంటుకోదు అది. ఇప్పుడు పెట్టుడు మీసన్లాగా కుछ ఫరకనే పడతా. ఇది ఇంత చర్చించినాం కానీ నిమిషంలో అర్థమయ్యే విషయం. మనం ఎగ్జాంపుల్స్ అవన్నీ ఎందుకు, టు క్లియర్ అవర్ మైండ్, ఆ క్లౌడ్ వెళ్ళిపోవడానికి అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇది ఫిలాసఫీ కాదు, ప్యూర్లీ ప్రాక్టికల్. ఆ ఫస్ట్ మనం డిస్కస్ చేసింది కొంత ఫిలాసఫికల్ రిల్మ్లో వస్తుంది, బ్రెయిన్ దాని కథ. అంటే మనం యాజ్ ఏ హ్యూమన్ గా మనకు ఒక బ్రెయిన్ ఉంది కాబట్టి మనకు పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు, నేను ఒక వ్యక్తి రాసిన మైండ్ అనే బుక్ చదివాను. నాకు అనిపించింది ఇంకా అతను దాని మూలంలో వెళ్ళలేదేమో, కానీ అతను ఫేమస్ పర్సన్. అలా చెప్తే తిట్టారు నన్ను, కానీ నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసే భాష లేదు ఆ రోజు. నేను తప్పకుండా నేను మైండ్ అని ఒక బుక్ రాస్తా. నా జీవితంలో ఎట్లయితే ఫ్రెడరిక్ నీషే లేకపోతే జీన్ పాల్ సార్ట్రే బీయింగ్ అండ్ నథింగ్ అని ఒక ఫిలాసాఫికల్ ట్రిటేజ్ రాశాడు, నా జీవితంలో నేను రాయాలనుకున్న పుస్తకం మైండ్. అసలు మైండ్ ఏంది, దాని కథ ఏంది, ఎనిగ్మాటిక్. సో నేను ఒక ఫిలాసాఫికల్ ట్రిటేజ్ నా జీవితంలో నేను మరణించలో తప్పకుండా. అసలు ఎవరి కోసం కాదు, ఇట్ వుడ్ బి ఏ వాల్యూమ్స్. అందులో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కూర్చుంటే రేపు ఈవినింగ్ వరకు చెప్పగలను స్టోరీ. అసలు మైండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, థాట్ ఒరిజినేషన్ ఏంది, థాట్ పుట్టినప్పుడు థాట్ ఎట్లయింది, థాట్ పుట్టిన నిమిషానికి థాట్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, థాట్ ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత అది ఛాయిస్ ఎట్లయితుంది, ఛాయిస్ ఎట్లా బాధ అవుతుంది, ఒక థాట్ ఛాయిస్గా మారిన తర్వాత కూడా ఇరాడియేట్ కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అది వెరీ ఫ్రాజైల్. సో ఆత్మదర్శనంలో ఒకసారి ఆత్మదర్శనం ఉందేమో చూడు, ఇక్కడ చూపిస్తా నేను. ఆలోచన చెట్టు అని ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఆలోచన చెట్టు అన్నది నీకు ఇంక ఏ పుస్తకాలు ఉండదు, ఇంక ఎందులో ఉంటుంది. చూడు, జీవితం చాలా కష్టం అన్న భావన ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది. ఈ కింద చుక్క ఉంది, అక్కడ చూడండి, ఇక్కడ చూడు, ఆలోచన. సో ఆలోచననే కోరిక అవుతుంది. కోరిక తీరకపోతే మెల్లగా ఊహలకు ఎంటర్ అవుతావు. అక్కడి నుంచి భయం వస్తుంది, సంశయం వస్తుంది, లేకపోతే వ్యామోహం అవుతుంది. తర్వాత నాకు తీరుతున్న నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత అది ఎత్తుకపోతానని భయం అవుతుంది. తర్వాత అది బాగుందని అట్లాంటి వాటి కోసం ఇంకా వెతుకులాడుతుంటే ప్యాషన్ అవుతుంది. ఆ తర్వాత నేను సాధించింది వేరేవాడు కొట్టేసినట్టు అప్రహెన్షన్స్ వస్తాయి, స్కెప్టిసిజం వస్తుంది. అక్కడి నుంచి ప్రిజుడిస్ వస్తుంది, ప్రైడ్ వస్తుంది, పోలికలు వస్తాయి, బాధ వస్తుంది, మన మిజరీ వస్తుంది. ఇంకో దిక్కుపోతే కాన్ఫిడెన్స్ వస్తుంది, విల్స్ పవర్స్, స్లోగన్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చారనుకో నేను గురువున్న ఫీలింగ్ వస్తుంది, అంత అబద్ధం. ఆ తర్వాత ఫిలాసఫీ పుడుతుంది, ఆ తర్వాత ఎపిస్టమలాజీ పుడుతుంది, ఆ తర్వాత ఎమాన్సిపేషన్ పుడుతుంది, ముక్తి పుడుతుంది, కన్విక్షన్, ఇవన్నీ పుట్టి చివరికి క్వశ్చన్ మార్క్ మిగులుతుంది, ఏం చేస్తున్నా అసలు. సో ఈ థాట్ ఇదంతా కలిపి ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారిపోతుంది. నువ్వు అంటావు కదా, ఇంత చేసి చివరికి ఇట్లా అయిపోయిందా, ఇంత బతికి పక్కింటితో మాట్లాడాల్సి వచ్చింది. ఎవ్రీథింగ్ బికమ్స్ ద ప్రాబ్లమ్ బికాస్ యూ డోంట్ హ్యావ్, యూ అంటే యూ అని కాదు, కంప్లీట్ క్లారిటీగా మనం చూడట్లే ఏ విషయాన్ని.
సినిమా రివ్యూస్ తప్ప మనం ఏది క్లియర్గా తెలుసుకోవట్లేదు నాకు తెలుసు. అంటే నాకు అర్థమైంది. మిగతా అంతా కొంచెం కొంచెం చూడడం, అర్థం చేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. ఇప్పుడు అంతెందుకు శ్రీధర్, పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత గొడవలు కామన్ అంటారు కదా, ఇదంతా అబద్ధం. ఎన్ని సంవత్సరాలన్నా ఒక్క వివాహం చేస్తున్న కుటుంబాలకు బుద్ధి లేదు అసలు. ఏ వివాహ కుటుంబాలకు చేస్తున్నావో ఒక నాలాంటి కౌన్సిల్ని పిలిపించి పెళ్లికి ముందు రకరకాల కార్యక్రమాలు, చీరల కోసం తిరుగుతారు, బంగారం, అవి వాటి కోసం తర్వాత తిరుగుతారు, ఎక్కడ షాపులు ఎత్తేయరు. కానీ ఫస్ట్ కూర్చొని ఈ కొత్త కోడలు ఈ ఇంట్లో బిహేవ్ చేయాలంటే ఎవరెవరి ఛాయిస్ లేనిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. కొత్త కోడలు ఉంది, ఈమె రాబోతుంది, కొన్ని ప్రశ్నలు. నేను ఇంట్లో షార్ట్ వేసుకొని తిరగవచ్చా? హస్బెండ్ ఓకే అన్నాడు, మామ అత్త ఓకే కాదన్నారు. తద్వారా ఇవి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడే ఇంకా వేసుకోలే. నేను వంట చేశాను అనుకో, మా వంటలు వేరే ఉంటాయి, మీ వంటలు వేరే ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన టేస్ట్ మీకు నచ్చలేదు అనుకో, నేను టేస్ట్ ఫుడ్ బాగా చేయనట్టు కాదు. ఒకవేళ నేను ఒక 2 సార్లు చేసి పెడతాను, ఒకవేళ మీకు నచ్చలేదు అనుకో, నేను మీలాగా నేర్చుకునే వరకు మీరు వెయిట్ చేయాలి, లేదా నేను ఎక్కడన్నా బయట తింటా, మీరు మీది కానివ్వండి, ఇది ఓకే అయితే చేసుకుందాం. నువ్వు మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ప్యాంట్ షర్ట్లా కనబడదు, షార్ట్లా కనబడకూడదు ప్లీజ్. వాడు ఒప్పుకుంటే ఓకే. లేదా మమ్మీ డాడీ వచ్చి నేను షార్ట్ వేసుకుని తిరుగుతా అంటే మనం కలిసి ఉండడానికి వీల్లేదు. ఇంకా లెట్స్ సపరేట్ అవర్ ఫ్యామిలీ బిఫోర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. ఇట్లా ఒక వారం రోజులు కూర్చొని చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ వర్క్ చేస్తే జీవితకాలం గొడవలు కావు. కానీ హఠాత్తుగా ఎంటర్ అవుతారు. ఎట్లుందంటే అందరు పెళ్ళని కొత్త కాలు కొనుక్కుంటారు, ఎవరికి డ్రైవింగ్ రాదు, ఇంకా అక్కడ కూర్తారు, ఇక్కడ కూర్తారు, అట్లా మెల్లమెల్లగా సర్దుకుని ఇప్పుడు చెప్తారు. అది అవసరం లేదు, ముందు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్గా ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో కొత్త కోడలు, అత్త, మామ వీళ్ళంతా మైండ్సే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉన్నాయి లైఫ్ మీద. టీ ఇట్లా పెడతారా అన్నది ముందే తెలిసిపోయింది అనుకో, ఇది నేను పెట్టే టీ ఎవ్రీడే పెట్టాలి కాబట్టి చూపిస్తున్నా, మీకు ఓకే అయితే చెప్పండి, లేకపోతే మీరు ఎట్లా పెడతారో చెప్పండి. అప్పుడు అట్లా నేను నేర్చుకున్న తర్వాత కానీ చేయను, లేదా నాకు సాధ్యం కాకపోతే నేను చేయను ఎప్పటికీ. ఇప్పుడు చెప్పండి. వారం రోజుల్లో అందరూ మీరు అన్నట్టుగాను 1 to 2 to 3 months లోపలే మీరు అన్నట్టుగా గొడవలు అయ్యి ఇమ్మీడియట్ గా డైవర్స్ వస్తున్న కేసులు చాలా వస్తాయి. ఎందుకంటే మైండ్స్ కదా, చాలా తక్కువ. అంటే వీళ్ళకి ఎవ్వడి మీద దాడి చేయడానికి రాదు. ఇంటికి ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చా ఇంకా పేర్లు పెడతారు, అధికంగా ప్రేమ చూపిస్తారు, ఆ రోజు నగలేస్తారు, ఆ రోజు బట్టలు వేస్తారు. ఆ తర్వాత ఎవ్వడు దేకడాయా, అసలు వేస్ట్ అది. నాది మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు అంత బోగస్ ఇంకొకటి లేనే లేదు అసలు. జస్ట్ వాళ్ళకి ఉండడానికి ఇంకో ఇల్లే కలిసి ఉంటున్నారు 90% తప్ప ప్రేమ వల్ల కానే కాదు. ఆయన ఎవరు సాగుపడు అసలు మనకు ఎందుకులే. కానీ ఇది ఒక మైండ్లెస్ టాక్. రెండు, బికాస్ మైండ్లెస్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ బోత్ ఆర్ ఐడెంటికల్. అంటే ఖాళీ కుండ, నిండు కుండ, రెండు స్థితులు ఓవరాల్ ఒకటే ఉంటాయి. అట్లా స్థిరంగా ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది అట్లా.